అందరికీ నమస్కారాలు. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ సైన్స్ మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ 2021 మన రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్, అదేవిధంగా స్టేట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ వర్చువల్ మోడ్లో మనము ఈ ఎగ్జిబిషన్ను స్టార్ట్ చేయాలనుకున్నాము. ఆ సందర్భంగా ఈరోజు టెలికాన్ఫరెన్స్ అనేది మనం నిర్వహిస్తున్నాం. ఏ విధంగా దీంట్లో వర్చువల్ మోడ్, ఇట్స్ గోయింగ్ టు బి వర్చువల్ మోడ్. మీకు అందరికీ తెలిసిన విషయమే. మనం ఈ మధ్య జరుగుతున్న ఏవైతే సైన్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇటు జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఆర్ జిల్లా స్థాయిలో అయినప్పటికీ కూడా అన్నీ కూడా వర్చువల్ మోడ్లో జరుగుతున్నాయి. సో ఈ ఇయర్లో 2021 సంబంధించిన జవహర్లాల్ నెహ్రూ సైన్స్ మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ కూడా వర్చువల్ మోడ్లో మన రాష్ట్రంలో చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాని అనుగుణంగా ఇప్పటికే జిల్లాలో అన్నీ కూడా కమ్యూనికేషన్ వెళ్ళడం జరిగింది. దానికి మీ అందరినీ సన్నద్ధం చేయడానికి ఒక గొప్ప ప్రయత్నం మనం చేస్తున్నాము. సో ఈ టెలికాన్ఫరెన్స్లో ప్రధానంగా నర్చరింగ్ ఇన్నోవేషన్స్ ఇన్ స్కూల్స్లో ఇన్నోవేషన్స్ని ఏ విధంగా నర్చర్ చేయాలనేది ప్రత్యేక శీర్షికతోటి మేము మీ ముందుకు రావడం అనేది జరిగింది. సో ఈ జవహర్లాల్ నెహ్రూ సైన్స్ మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ దీంట్లో ఉన్న థీమ్స్, సబ్ థీమ్స్ అవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే టెక్నాలజీ అండ్ టాయ్స్. ఇది మన శీర్షిక. యాక్చువల్గా ఈ ఇయర్లో కొంత డిఫరెంట్గా ఉంది. అది గమనించాల్సిన విషయం ఏంటంటే టెక్నాలజీ అండ్ టాయ్స్ అనే అంశం పైన మనము ఈ ఎగ్జిబిషన్ అనేది నిర్వహిస్తున్నాము. దీంట్లో గతంలో కంటే భిన్నంగా, అంటే ఇందులో టాయ్స్ అనే అంశం కూడా ప్రధానంగా రావడం జరిగింది. టెక్నాలజీని, టాయ్స్ని జోడిస్తూ, అదేవిధంగా సబ్ థీమ్స్ కూడా కన్వెన్షనల్గా ప్రతి సంవత్సరం జరిగే సబ్ థీమ్స్ కంటే డిఫరెంట్గా, కొంత భిన్నంగా మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. దీంట్లో ప్రధానంగా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ అనేది ఒక సబ్ థీమ్గా ఉంది. గతంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అని బ్రాడ్గా ఉండేవి, అలాంటివి కాకుండా ఈసారి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్. అఫ్కోర్స్ దీంట్లో కొన్ని కామన్ అంశాలు లైక్ హెల్త్, హైజీన్ అండ్ క్లీనినెస్, ఇది ఒక అంశం ఆఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ కూడా ఉండే. కానీ ఇది ఈసారి కూడా ప్రత్యేక సందర్భం ఏంటంటే మన కోవిడ్ ఇవన్నీ రావడం వలన మనం చాలా అవేర్నెస్, సెన్సిటైజేషన్ కావాల్సిన అవసరం ఉంది కనుక ఇది హెల్త్, హైజీన్ అండ్ క్లీన్నెస్ అనేది మనం ఏ విధంగా పరిరక్షించుకోవాలనే అంశం పైన మనం ఫోకస్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక సబ్ థీమ్ ఏంటంటే ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్. దిస్ ఏ న్యూ ఎలిమెంట్ దే హ్యావ్ ఈ సంవత్సరమే దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్. అదేవిధంగా హిస్టారికల్ డెవలప్మెంట్, మనకున్న సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ సంబంధించిన పైన శాస్త్రీయ పరిజ్ఞానం అయితే గత ఎన్నో ఏళ్ల నుంచి, అంటే యు గో బ్యాక్ టు ద బీసీ పీరియడ్ నుంచి కూడా, మనకు వేదకాలం నుంచి కూడా ఈ సైన్స్ అనేది డెవలప్మెంట్, అదేవిధంగా మ్యాథ్స్ ఏ విధంగా డెవలప్మెంట్ అనేది ఒక కల్చర్ హెరిటేజ్ అనేది మనకు ఉంది కనుక దాన్ని మనము ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం. ఆ కాంట్రిబ్యూషన్స్, ఆ గొప్ప మేధావులు, గొప్ప శాస్త్రజ్ఞుల కాంట్రిబ్యూషన్స్ అనేది మరి ఒకసారి మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకొని వాళ్ళ గౌరవార్థంగా హిస్టారికల్ డెవలప్మెంట్ అనే విషయం కూడా మనం చర్చించబోతున్నాం. అదేవిధంగా మ్యాథమెటికల్ మోడలింగ్ అనే అంశం కూడా ఈ సబ్ థీమ్గా ఉండడం అనేది జరిగింది. సో దిస్ ఆర్ ద సర్టెన్ చేంజెస్ దట్ యూ విల్ ఫైండ్. అంటే ఇందులో ఉన్న అంశాలు మ్యాథమెటికల్ మోడలింగ్ అనేది లాస్ట్ టైం కూడా రావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే మ్యాథమెటికల్ మోడలింగ్ అంటే చాలామంది అనుకున్నారు ఏంటంటే అది మ్యాథ్స్లో ఉండే సబ్జెక్ట్కి సంబంధించిన మోడల్స్, షేప్స్ అని అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ నాట్ దట్ వన్. ఇది సైన్స్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ కానీ, మ్యాథమెటికల్ థియరీ కానీ ఇది సైన్స్కు అన్వయించడం, టెక్నాలజీకి అన్వయించడం అనేది ఆ విధంగా మనం చూడాల్సిన అంశం. ఇట్స్ నాట్ జస్ట్ షేపింగ్ మోడల్స్ తయారు చేయడము, లేకుంటే షేప్స్ తయారు చేయడము, థర్మోకోల్తో చేయడము, వుడ్తో తయారు, అది కాదు అనేది కూడా మీరు గమనంలో పెట్టుకోవాలి. ఇట్స్ అన్ అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ డిఫరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఆ గమనంలో చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన విషయం పైన ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్ నరేంద్ర ఖత్రి గారు ఉన్నారు. వారు ఆ విషయం పైన వివరంగా మీకు తెలియజేస్తారు. ప్రధానంగా మనకి ఈ శీర్షిక ఈరోజు మనం మాట్లాడుతున్న విషయము నర్చరింగ్ ఇన్నోవేషన్స్ ఇన్ స్కూల్స్ అనేది ఆ అంశం పైన నా పక్కన ఉన్న మీ అందరికీ సుపరిచితులే బ్రిగేడియర్ పి గణేశం గారు, విఎస్ఎం అంటే విశిష్ట సేవా మెడల్ వచ్చిన వారు, రిటైర్డ్ బ్రిగేడియర్. వారు
ఈ మీ అందరికీ చాలా సుపరిచితులు. ఎందుకంటే మనకు ఏ విధంగా సైన్స్ సంబంధించిన విషయాలపైన ఇటు ఇన్స్పైర్ అవార్డ్స్ కావచ్చు, ఇటు జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ సంబంధించిన విషయాలపైన కానీ, ఇటు డిస్ట్రిక్ట్ రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, అదేవిధంగా మన టీవీ టీసాట్ ద్వారా కూడా చాలా ప్రసారాలు సైన్స్ పైన, ఇన్నోవేషన్స్ పర్టికులర్గా రూరల్ టెక్నాలజీ పైన వారు విశిష్టమైన సేవ చేయడం జరిగింది, డాక్యుమెంట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయో అక్కడ వారు చేయడం జరిగింది. సో వారి అనుభవాలను మనం ఇక్కడ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా శీర్షిక నర్చరింగ్ ఇన్నోవేషన్స్ ఇన్ స్కూల్స్, ఎలా ఈ టాలెంట్ను, పిల్లల యొక్క టాలెంట్ని ఏ విధంగా నర్చర్ చేసుకోవాలనే అంశం పైన మన బ్రిగేడర్ గారు మాట్లాడడం అనేది జరుగుతుంది. సో వారు మాట్లాడే ముందు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నా. ఐ విల్ టాక్ మోర్ అబౌట్ హౌ టు ఆర్గనైజ్ ది జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్, ఫీచర్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఈ జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్తో పాటు ఇంకో విషయం ఏంటంటే దెర్ విల్ బి ఎ సెమినార్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో. ఆ సెమినార్ అనేది టాపిక్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ డైలీ లైఫ్. దీనిపైన మీ అందరూ తెలిసిన విషయమే, మనం ఎప్పుడు జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ ఇటు జిల్లా స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయిలో జరిగినప్పుడు ప్యారలల్గా సెమినార్ అనేది కూడా జరుగుతుంది. అది స్టూడెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. సో ఆ టాపిక్ అనేది మీకు ఇప్పుడే చెప్పాను. సో దానికి కూడా మీరు, ఇది కూడా వర్చువల్ మోడ్లో జరుగుతుంది. ఎవ్రీథింగ్ గోస్ హ్యాపెన్స్ ఇన్ వర్చువల్ మోడ్. ఎందుకంటే వర్చువల్ మోడ్ ఎట్లా సాధ్యమవుతుంది అంటే మనకు మంచి అనుభవాలు మనకు ఉన్నాయి. మొన్న జరిగిన ఇన్స్పైర్ అవార్డ్స్ మొన్ననే వెరీ రీసెంట్గా జరిగాయి మన రాష్ట్రంలో, ఇటు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇన్స్పైర్ అవార్డ్స్ ఆఫ్ 1920. 1920 మనం ఇప్పుడు జరిగేది యాక్చువల్గా 2021లో జరగడం జరిగింది, కొద్ది బ్యాక్లాగ్ ఉండే. సో మనం అది మటుకు వర్చువల్ మోడ్లో జరిగాం. జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో సక్సెస్ఫుల్గా వి డిడ్ వన్, ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయం, ఇన్నోవేషన్స్ ఇన్ ఛాలెంజెస్ కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. అదేవిధంగా రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహకు సంబంధించిన విషయం పైన కూడా మీరు ఒక పెద్ద ఈవెంట్ మనము, అది కూడా వర్చువల్ మోడ్లో జరిగాయి. మీ అందరికీ తెలిసిన రాష్ట్ర స్థాయిలో మొత్తం ప్రతి మండలంలో కనీసం 3 పాఠశాలలు రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ పైన ఇటు వాటర్ సంబంధించిన ఫిల్టర్స్ కానీ, వాటర్ ఎస్టిమేషన్స్ కానీ, అంటే వాటర్ ప్యూరిటీ పైన కానీ, వాటర్ వినియోగం ప్రధానంగా వాటర్ యూటిలైజేషన్ అగ్రికల్చర్ ఫీల్డ్, వాటర్ యూటిలైజేషన్ డొమెస్టిక్, అదేవిధంగా కార్బన్ ఫుట్ ప్రింటింగ్, ఇవన్నీ మెజర్మెంట్స్ అనేది ప్రాక్టికల్గా విద్యార్థులు స్కూల్లో లేకున్నప్పటికీ కూడా పిల్లలు ఇంటి దగ్గరనే ఉండి ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ అనేది విస్తృతంగా చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మనము మన స్థాయిలో, ఇటు పాఠశాల మూసినప్పటికీ కూడా మనం ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా వెరీ రీసెంట్లీ ఒక సమ్మర్ క్యాంప్ కూడా జరిగింది. ఇది ఒక మన సైన్స్ బేస్డ్ ఆర్గనైజేషన్ అయిన అగస్త్య ఫౌండేషన్ వాళ్ళు కూడా ఒక సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. అది కూడా వర్చువల్ మోడ్లో జరిగింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దాంట్లో ఆ వర్చువల్ మోడ్లో ఇటు పిల్లలు, అదేవిధంగా టీచర్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్స్ చేసే ప్రయోగాలు చేయడం అనేది, అవన్నీ కూడా ఇటు వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ, లేకుంటే వీడియోల ద్వారా కానీ పిల్లలకు చెప్పడము. అదేవిధంగా టీచర్స్ ఇన్స్ట్రక్షన్ షీట్స్ డెవలప్ చేశారు, ఏ విధంగా ప్రయోగాలు చేయాలి అనేది. ఇంట్రెస్టింగ్ థింగ్, అవి ఇటు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం, పిల్లలు ఆ వాట్సాప్ గ్రూప్లో చూసి ఆ ప్రయోగాలు అనేది తమ ఇంట్లోనే, దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఏంటంటే ఇంట్లో ఇల్లే ఒక ల్యాబ్గా, కిచెనే ఒక ల్యాబ్గా తీర్చిదిద్దుకొని ఆ ఇంప్రొవైజ్డ్ ఆపరేటర్స్ ద్వారా ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. అది కేవలం పిల్లలకే పరిమితం కాకుండా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆ ప్రయోగాలు చేయడము, ఆ వీడియో షూట్ చేయడము, మళ్ళీ పంపడం అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా ఒక జాయింట్ ఎంటర్ప్రైజ్, ఇటు కేవలము టీచరు పిల్లలే కాకుండా ఈవెన్ కుటుంబ సభ్యులు కూడా ఈ సైన్స్ ఎక్స్పెడిషన్లో, అంటే సైన్స్ యాక్టివిటీస్లో చాలా విరివిగా పాల్గొనడము, చాలా మంచి అనుభూతి మనకు మంచి అనుభవాలు కనపడుతున్నాయి. సో ఈ విధంగా మనము ఈ డిస్టెన్స్ మోడ్లో, వర్చువల్ మోడ్లో జరగలేమనంటే జరిగే అనుభవాలు మనకు ఉన్నాయి కనుక ఇప్పుడు ఆల్రెడీ రైట్ ఫ్రమ్ ఏప్రిల్ నుంచి తర్వాత ఇప్పటి వరకు కూడా ఆన్లైన్లోనే మనం పాఠాలు బోధిస్తున్నాము. ఇటు టీచర్స్ కానీ, టీసాట్ ద్వారా కానీ, టీవీ మాధ్యమం ద్వారా, అదేవిధంగా అదేవిధంగా వెబినార్ల ద్వారా, జూమ్ ప్లాట్ఫామ్ కావచ్చు, గూగుల్ ప్లాట్ఫామ్ కావచ్చు, వివిధ మాధ్యమాల ద్వారా టీచర్స్ అందరూ కూడా లెసన్స్ చెప్పడము, మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా వినడము, తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వడము, మీరు చేసే
వర్క్షీట్స్ కానీ అవన్నీ కూడా ఉపాధ్యాయులకు పోస్ట్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతున్న ప్రక్రియలు. సో వాట్ ఎవర్ ద టెక్నాలజీ యూ హ్యావ్ కొంతమంది వాట్సాప్ ద్వారా, కొందరు మొబైల్ ద్వారా వివిధ సాధనాలు అనేది వినియోగించుకోవడం మనం జరుగుతుంది కనుక ఈ మంచి అనుభవాలు ఉన్నాయి కనుక డెఫినెట్లీ ఐ హోప్ డెఫినెట్లీ ఈ జవహర్లాల్ నెహ్రూ సైన్స్ మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ ఇటు జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, తప్పకుండా మీరు అందరు మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఉంటారు. అదేవిధంగా దీన్ని డెఫినెట్గా దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, దిస్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూ హ్యావ్ టు నోట్ డౌన్. దీంట్లో నేను ఇంతకుముందే చెప్పాను, సెమినార్ అనేది కూడా చెప్పాను. ఆ సెమినార్లో దెర్ ఇస్ ఎ క్రైటీరియా, దెర్ 6 minutes టాక్ ఉంటుంది పిల్లలు మాట్లాడడానికి. దాంట్లో కూడా కొంత క్రైటీరియాస్ ఉన్నాయి. దాంట్లో వెరీ సింపుల్, సైంటిఫిక్ కంటెంట్, మీ ప్రజెంటేషన్ ఏదైతే టాపిక్ ఉంటుందో దానికి ఒక కంటెంట్ ప్రజెంటేషన్కు ఒక 50 marks ఉంటాయి అంటే జడ్జ్మెంట్ చేయడానికి. ఎందుకంటే జడ్జ్మెంట్ చేసేటానికి ఏవైతే క్రైటీరియా మీకు తెలిసి ఉంటే మీరు ఆ విధంగా ట్యూన్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విజువల్స్ కానీ, దానికి సపోర్టింగ్ విజువల్స్, మంచి విజువల్స్ ఉంటే 20 marks. మీ స్పీచ్ అనేది ఫ్లూయెన్సీ, మీ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్, యూజ్ ఆఫ్ వొకాబులరీ అవన్నీ కూడా, హ్యూమర్ అవన్నీ కూడా ఒక 30 marks యాడ్ అవుతుంది. సో ఆ విధంగా మీరు సైన్స్ సెమినార్కు సంబంధించింది. దీంట్లో కొన్ని మార్పులు ఈసారి మేము చేయడం జరిగింది. ఏంటంటే గతంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్లో 6th to 10th class వరకే పరిమితం చేసేది. అందులో కూడా జూనియర్స్, సీనియర్స్ అని పెట్టేవాళ్ళం. ఈసారి వర్చువల్ మోడ్లో జరుగుతుంది కనుక అంత మనము అన్ని కేటగిరీస్ చేయలేం కనుక. ఇంకో విషయం ఏంటంటే మనము స్టేట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ జరిపాక 2 స్ట్రీమ్గా విడిపోతుంది మన ఎగ్జిబిట్స్ అనేది. ఒకటి సదరన్ ఇండియా సైన్స్ ఫేర్కి వెళ్తాయి, SISF అంటాము. ఓకే, రెండోది ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ ఎగ్జిబిషన్ చేసేది ఏదైతే ఉందో NCERT వారికి ఇంకో స్ట్రీమ్లో వెళ్తాయి. ఈ 2 స్ట్రీమ్స్ను సాటిస్ఫై చేసే విధంగా మన ఎగ్జిబిట్స్ ఉండేవి కనుక ఇప్పుడు కొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే SISF అంటే సదర్న్ ఇండియా సైన్స్ ఫేర్ ఇప్పుడు ఈ సంవత్సరం ఆర్గనైజ్ చేయడం లేదు కనుక వాట్ ఎవర్ ద క్రైటీరియా ద NCERT has given, వీఆర్ అడాప్టింగ్ దట్ వన్. కనుక ఈసారి జూనియర్స్, సీనియర్స్ అనేది డివిజన్ లేకుండా ఈ రేంజ్ ఏంటంటే క్లాస్ 6th నుంచి క్లాస్ 12th వరకు పెట్టాము. ఎందుకంటే NCERT నామ్లో క్లాస్ 12th వరకు కూడా ఉంది. ఈవెన్ మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద కూడా చాలా పాఠశాలలు ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా రావడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, KGBVs ఉన్నాయి, అదేవిధంగా TS మోడల్ స్కూల్స్ ఉన్నాయి కనుక మన బేస్ను కొంచెం మనం ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. కనుక ఇక్కడ 6th class నుంచి 12th class అనేది పార్టిసిపేషన్ ఉంటుంది. గతంలో ITDAకు కొంత ప్రత్యేక మనము ఒక రిజర్వేషన్ అని పెట్టాము. ఇటువంటిది ఇప్పుడు అటువంటిది లేదు ITDA కానీ, బట్ దే యూ క్యాన్ కేటగరైజ్ దెమ్ యాజ్ అర్బన్, రూరల్. కొన్ని వేటేజెస్ ఇచ్చాము. రూరల్కి ఒక 5%, దాంట్లో ITDAను కూడా అందులో తీసుకురావచ్చు. కనుక ఇప్పుడు ఎక్కువ కేటగిరీస్ పెట్టకుండా ఉన్న కేటగిరీస్ కొంత కుదించి మనకు, ఎందుకంటే వర్చువల్ మోడ్లో వెళ్తున్నాం కనుక కొంచెం ఈ డిఫికల్టీస్ ఉంటాయి కనుక ఈ అంశంలో దృష్టిలో పెట్టుకోవాలి. అందులో పార్టిసిపేట్ అయ్యే స్కూల్స్ ఏంటి అనేది అంటే irrespective of the management of all schools, రెసిడెన్షియల్ స్కూల్స్ నేను ఇంతకుముందు చెప్పావు, KGBVs, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కూల్స్, తర్వాత ఎయిడెడ్, అన్ఎయిడెడ్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇందులో రావడానికి అవకాశం ఉంది. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా ఆ జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలను ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంది కనుక ఆ విధంగా మీరు డిసిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇందులో ఇంకా ఒక పర్టికులర్ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. DAV మేనేజ్మెంట్ కూడా దీంట్లో, సరస్వతి విద్యా మందిర్, భారతీయ విద్యాభవన్ అలాంటి స్కూల్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కనుక ఏ జిల్లాలో అయితే ఉంటారో మీరు డిసిమినేట్ చేయొచ్చు, వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసే ఎంకరేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇందులో వాట్ ఆర్ ద క్రైటీరియా ఫర్ ద ఎగ్జిబిషన్స్ అనేది మీరు చూసుకోవచ్చు. దీంట్లో బ్రాడర్గా కొన్ని జడ్జిమెంట్ చేయడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ద 20% ఈజ్ ఫర్ ద చిల్డ్రన్స్ క్రియేటివిటీ, ఇమాజినేషన్. దానికి గణేష్ గారు ఎలా క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఇన్నోవేషన్ దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో ద న్యూనెస్ అనేది ఇది జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషనా, ఇన్స్పైర్ అవ్వడా, ఏది ఉన్నప్పటికీ కూడా సైన్స్లో అనేది ఇన్నోవేషన్ తప్పకుండా ఉండాలి, క్రియేటివిటీ అనేది కనపడాలి, నావల్టీ అనేది కనపడాలి, ఒరిజినల్ థింకింగ్ అనేది కనపడాలి. సో అది ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ
సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో దానికి ఒక పెద్దపేట 20%, ఒరిజినాలిటీ థింకింగ్ పిల్లల యొక్క ఒరిజినల్ అనే కాంట్రిబ్యూషన్ ఉండేది 15%, సైంటిఫిక్ అప్లికేషన్ సైంటిఫిక్ థాట్ ఉన్నది దానికి 15%, టెక్నికల్ స్కిల్ వర్క్మ్యాన్షిప్ ఉన్నది 15%. ఈ విధంగా ఎన్సీఆర్టీ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది కనుక ఆ ప్రాతిపదికనే మనం కూడా ఆ ఎగ్జిబిట్స్ను నిర్మించే ప్రయత్నం మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యూటిలిటీ స్కేలబిలిటీ అంటే దానికి అప్గ్రేడ్ చేసుకోవడానికి ఫీజబిలిటీ ప్రాక్టికబిలిటీ దానిపైన, ఎకనామిక్ అనేది అది 15%, ఎకనామిక్ లో కాస్ట్ అనేది 10%. ఈ విధంగా డిఫరెంట్ ఉన్నప్పటి ఇవన్నీ పర్సంటేజెస్ మీకు కనపడుతున్నాయి, స్క్రీన్లో చూడొచ్చు. సో యూ షుడ్ హ్యావ్ ద ఐడియా దేనికి ఏంటి క్రైటీరియా అనేది ఉంటే బాగుంటుంది. నేను ఇంతకుముందే చెప్పాను, బ్యాక్వర్డ్ రీజియన్స్, రూరల్ రీజియన్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఐటీడీఏ ఆల్సో దట్ ఇస్ 5% ఉంటుంది. ప్రత్యేకంగా లాస్ట్ టైం మనము జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ అప్పుడు టీచర్ ఎగ్జిబిట్స్ అని పెట్టేవాళ్ళం, టీచర్ ట్రైనింగ్ ఎగ్జిబిట్స్ అనేది. ఈసారి ఎందుకంటే అది సదర్న్ ఇండియా సైన్స్ ఫేర్కు పనికొచ్చేది, కానీ సదర్న్ ఇండియా సైన్స్ ఫేర్లో లేదు కనుక కొంత మనం రిస్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది. ఈసారి టీచర్ ఎగ్జిబిట్స్కు మనము ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇప్పుడు పెట్టడం లేదు. సో దీస్ ఆర్ ద సర్టెన్ చేంజెస్ brought over here in the organization of the district level science exhibition, the state level science exhibitions. సో ఇవి బ్రాడర్గా సాధ్యమైనంత వరకు థర్మోకోల్ మెటీరియల్, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ యూస్ చేస్తే బాగుంటుంది. ఆ విధంగా మీ యొక్క రైటప్ అవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. దట్ మీకు విజువల్ కనపడుతూనే నేను దాని గురించి ఎక్కువ చెప్పాను, ఎందుకంటే ఐ వుడ్ లైక్ టు గివ్ మోర్ టైమ్ టు గణేష్ సార్. ఓకే, సో అదేవిధంగా నేను ఇంతకుముందే చెప్పాను, శీర్షికలో వెరీ ఇంపార్టెంట్ థీమ్ నేను చెప్పాను ఇంతకుముందే. దీంట్లో థీమ్ మనకు టెక్నాలజీ అండ్ టాయ్స్. అందుకే టాయ్స్ గురించి కొంచెం వివరణ మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 27th February నుంచి 2nd March వరకు ఇండియా టాయ్ ఫేర్ అనేది వర్చువల్ మోడ్లో, ఇది కూడా వర్చువల్ మోడ్, పెద్ద ఈవెంట్ నేషనల్ వైడ్గా జరుగుతుంది. దాంట్లో వర్చువల్ మోడ్లో జరగబోతుంది. సో ఇందులో మన తెలంగాణ కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. తెలంగాణ నుంచి ఎస్సీఆర్టీ ఆర్గనైజ్ చేస్తుంది. దాని వర్చువల్ గ్యాలరీ కూడా దానికి తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో అబౌట్ 11 schools ఆర్ పార్టిసిపేటింగ్, అబౌట్ 50 exhibits we are trying to exhibit in that ఇండియా టాయ్ ఫేర్. సో 11 districts నుంచి 11 schools పార్టిసిపేట్ అవుతున్నాయి. సో దయచేసి అందరు కూడా ఇండియా టాయ్ ఫేర్ని మీరు అందరు కూడా చూడాల్సిన అవసరం, దీని ప్రాధాన్యత ఉంది కనుక మీ అందరూ తెలిసిన విషయమే, ప్రధానమంత్రి గారు కూడా, ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ టాయ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పడం అనేది ఎంఫసిస్ చేస్తున్నారు కనుక ఇవన్నీ కూడా అంశాలు. ఇండియా టాయ్ ఫేర్ కేవలం టాయ్ ఆట ఆడడం కాదు, దాంట్లో సృజనాత్మకత, క్రియేటివ్ కూడా ఉంటుంది, దాంట్లో సైన్స్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా మ్యాథ్స్ కూడా ఉంటుంది. కనుక తెలంగాణలో చేసిన ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో సైన్స్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి, మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా మన అందరికీ అనుభవం ఉంది, కానీ దాన్ని ఎందుకో ఫోకస్ కావడం లేదు. కనుక ఇట్ హ్యాస్ బికమ్, ఇది ఇప్పుడు ఆపర్చునిటీ కూడా వచ్చింది కనుక మనందరం కూడా దీనిపైన ఫోకస్ చేస్తూ, అదేవిధంగా సైన్స్ ఫేర్లో కూడా ఇది ఒక ప్రధాన అంశంగా ఉంది. అయితే దీన్ని వర్చువల్ ఫామ్లో మీరు అందరూ చూడాలంటే, వర్చువల్ ఎగ్జిబిషన్ చూడాలంటే మీరు తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మీకు స్క్రీన్ పైన కనపడుతుంది HTTPS యూట్యూబ్ అనేది, దాంట్లో కూడా ఒక మోడల్ అంటే మేము ఒక ఫిలిం పెట్టాము, అది కూడా చూడొచ్చు. కానీ వెబ్సైట్ మటుకు అందరూ కూడా రిజిస్టర్ చేయాల్సింది www.indiatoyfair.in అనేది మీకు కనపడుతుంది. దాంట్లో అడ్వాన్స్గా రిజిస్ట్రేషన్ చేస్తేనే మీరు వర్చువల్గా చూడగలుగుతారు. ఓకే, సో దాన్ని ఒకసారి మీరు ఈవెన్ యూ క్యాన్ సీ ఇన్ ద దాంట్లో యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. యూ క్యాన్ సీ ద స్మాల్ ఫిలిం that is made by the SCRT. Of this prestigious event, all varieties of toys, scientific, educational, story-based, etc., will be showcased, which represents the skilled craftsmanship of our artisans from all over the country. Prime Minister will inaugurate this event on 27th February 2021, which will be on virtual mode till 2nd March 2021. Participate in the event in large numbers along with your children to experience the rich artistic culture of our country and get exposed to a great learning experience. Register at www.theindiatoyfair.in. This is about the India Toy Fair and I appeal you one and all. దయచేసి అందరు కూడా ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈ వర్చువల్ టాయ్ ఫేర్ను చూడడానికి అందరు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో వివిధమైన మన హ్యాండిక్రాఫ్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో కన్వెన్షన్ టాయ్స్ ఉన్నాయి, దీంట్లో కన్వెన్షన్ టాయ్స్ లేనటివి కూడా మీకు
ఇంటరాక్టివ్ టాయ్స్ అనేది ఐసీటీకి సంబంధించిన టాయ్స్ కూడా ఉన్నాయి, మోడర్న్ టాయ్స్ అంటే రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ నుంచి మోడర్న్ టైమ్స్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ టాయ్స్ అనేది ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలు కూడా చాలా ఉన్నాయి కనుక అందరు కూడా చూడాల్సిన అవసరం ఉంది. నౌ ఐ రిక్వెస్ట్ నౌ బ్రిగేడియర్ పి గణేశం గారు నెక్స్ట్ నర్చరింగ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఇన్ స్కూల్ ప్రత్యేకంగా ఈ శీర్షిక పైన వారు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ హిమ్. ఆఫ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఈజ్ నాట్ నెసరీ, స్టిల్ ఫార్మల్గా చెప్పాల్సిన అవసరం ఉంది. సో బ్రిగేడియర్ పోగుల గణేశం గారు ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఈజ్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేయడం అనేది జరిగింది బ్రిగేడియర్గా, అండ్ హీ హెడెడ్ ద కమాండ్ ఆఫ్ ఎ బెటాలియన్ ఇన్ కాశ్మీర్. ఇన్సర్జీ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ కావడం జరిగింది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హీ డెవలప్డ్ ఏ మల్టీ రోల్ వెపన్ ప్లాట్ఫామ్ విండీ అనే ఒక ఆర్మీ యొక్క వెపన్ కూడా డెవలప్ చేయడం జరిగింది. దట్ వాస్ డిస్ప్లేడ్ ఇన్ ద రిపబ్లిక్ డే పరేడ్ 2004 అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ పెటెంట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. దట్ హిస్టారికల్ థింగ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ పెటెంట్ ఆర్మీ ఇండియన్ ఆర్మీకి వచ్చిన విషయం అది. అదేవిధంగా వారు విశిష్ట సేవా మోడల్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హానర్ చేయడం జరిగింది రిపబ్లిక్ డే 2005లో. ఆఫ్టర్ ద రిటైర్మెంట్ అగైన్ హీ జాయిన్డ్ ఇన్ ద బీడిఎల్. తర్వాత దాంట్లో కూడా చాలా ఈ పర్టికులర్ మీకు అందరిసిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వర్క్స్ ఫర్ ద వెపన్స్ అండ్ మిజైల్ సిస్టమ్ దానిపైన కూడా వారు టెక్నాలజీ పరంగా వర్క్ చేయడం జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హీ వాలంటరీ గ్రూప్ ఒకటి వారు ఫార్మ్ చేయడం జరిగింది. దట్స్ కాల్ ద పల్లె సృజన రూరల్ క్రియేటివిటీ, దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికైతే ఓకే పల్లె సృజన అనేది ఇప్పుడు అందుకే నేను చెప్పాను ఇంతకుముందు రూరల్ టెక్నాలజీ పైన చాలా విస్తారంగా వర్క్ చేయడం అనేది జరిగింది. సో his background is something different, but he's working in a different direction. That's we have to appreciate. So పల్లె సృజన అనేది వారు సంస్థను స్థాపించింది. ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ పల్లె సృజన. చాలా మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకుంటే తెలంగాణలో కావచ్చు చాలా వెల్ నోన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ నోన్ ఫర్ ద డాక్యుమెంటింగ్ ద ఇన్నోవేషన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద రూరల్ ఏరియా. అండ్ ఇన్సిడెంటలీ మనకు మీ అందరూ తెలిసిన విషయమే పోచంపల్లిలో మనకు తెలుసు కదా హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్ దాంట్లో మల్లేశం గారు అని ఒక ఆర్టిసన్ ఈ గాట్ పద్మశ్రీ అవార్డ్. అది డాక్యుమెంట్ చేయడం కూడా మన గణేష్ గారి యొక్క ప్రోద్బలంగా ఉంది. వారి సీరియస్గా దాన్ని తీసుకొని డాక్యుమెంట్ చేయడము, దాన్ని నేషనల్ లెవెల్కి తీసుకుపోవడం అనేది కూడా జరిగింది. సో ఆ విధంగా వారి చేతిలో 2 పద్మశ్రీ అవార్డ్స్ కూడా రావడం అనేది కూడా మనకు జరిగింది. వీరి పల్లె సర్జన చేస్తున్న యాక్టివిటీస్ ఏంటంటే ఇట్ ఈస్ రూరల్ ఫోక్ రూరల్ కమ్యూనిటీతో పాటు ఈవెన్ ఈజ్ అడ్రస్సింగ్ ద ఇష్యూస్ విత్ ద టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్. దట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ థింగ్. చిన్న శోధన యాత్ర అలాంటివి 1500 కిలోమీటర్స్ మొత్తం కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది 2011. ఆ విధంగా 35 సచ్ యాత్రాస్ వేర్ ఆర్గనైజ్డ్. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా జ్ఞాన్ శోధ్, గ్రామ్ స్వయం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఆల్ ఇండియా ఈ ఆర్గనైజ్ సో మెనీ ప్రోగ్రామ్స్. ఈ విధంగా వారు ఎన్నో ఇన్నోవేషన్స్ను అవన్నీ కూడా డాక్యుమెంట్ చేయడం, హానీబీ నెట్వర్క్తో అసోసియేట్ కావడము. అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయం ఇన్స్పైర్ అవర్స్లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఉంది. దాంతో కూడా వారు చాలా కోఆర్డినేట్ చేయడం, దాంతో కూడా వారితో సహోద్య కలగడం అనేది కూడా ఉంది. ఇంత అద్భుతమైన ఈవెంట్లో నాకు అవకాశం రావడం, మీ అందరితో మాట్లాడే సౌభాగ్యం. ఇంతకుముందు చెప్పినట్టుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనం జీవితంలో రావాలి. సెమినార్ పేరు కూడా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ డైలీ లైఫ్ అన్నారు. వీ కెన్ ఇంప్లిమెంట్ ఓన్లీ వెన్ వీ నో వాట్ ప్రాబ్లమ్స్ వీ సాల్వ్. మన డైలీ లైఫ్లో ఏం మన కష్టాలు ఉన్నాయి, ఏ ఏరియాలో మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం అనే ప్రాబ్లం అర్థమైతే, ప్రాబ్లం డిఫైన్ చేసుకుంటే అప్పుడు ఏ టెక్నాలజీ వాడాలని వెతుక్కోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యూజ్ ఏరియా. టెక్నాలజీ పట్టుకొని ప్రాబ్లం వెతకూడదు, ప్రాబ్లం పట్టుకొని టెక్నాలజీ వెతకాలి. సో ఐ హోప్ సో దెర్ ఈజ్ ఎ గుడ్ లింక్ బిట్వీన్ యువర్ లైఫ్, your industry, your government, your policy and science and technology. సో ఏది ఫస్ట్ అనేది మీరు నిర్ణయించుకోండి. నా ఉద్దేశంలో ప్రాబ్లం వెతకాలి, ఆ తర్వాత సర్చ్ ఫర్ ద అఫోర్డబుల్ టెక్నాలజీ, సర్చ్ ఫర్ ద అప్రోప్రియేట్ టెక్నాలజీ. అప్పుడు
అందరూ అద్భుతంగా దాని సైన్స్ అండ్ టెక్నాలజీ నిజంగా లీవరేజ్ వస్తుంది. అయితే ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఎ వండర్ఫుల్ లైఫ్, ఇన్నోవేటివ్ అండ్ కంట్రిబ్యూటివ్ లైఫ్. బికాజ్ మనిషి పుట్టింది కంట్రిబ్యూషన్ కోసం, తినడానికి కాదు, తింటూ కంట్రిబ్యూట్ చేయాలి. సో ఐ హోప్ యూ కంట్రిబ్యూట్ ఎ లాట్. సో టుడే విల్ టాక్ అబౌట్ నర్చరింగ్ క్రియేటివిటీ ఇన్ స్కూల్స్. చాలా చేస్తున్నారు మీరు, అందుకే ఇన్ని రకాల ఇన్స్పైర్ అవార్డ్స్, ఇన్స్పైర్లు వస్తున్నాయి. బట్ దర్ ఇస్ సో మచ్ టు బి డన్. సో లెట్ us see how we can improve what we are doing today. మనకు ఇన్నోవేషన్ ఏంటి? ఫస్ట్ వై ఇన్నోవేషన్ ఎందుకు చేయాలి? దానికోసం ఇప్పుడు నేను చెప్పాను మెల్లగా ఇంతకుముందు, ప్రపంచం అంతా హ్యాపీగా ఉండాలనుకుంటారు. ఎవరైనా సరే వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటే వాళ్ళకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్కి పరిష్కారాలు వెతకాలి. అప్పుడు ఏమవుతుందంటే హ్యాపీనెస్ పెరుగుతుంది, ఎందుకంటే పెయిన్స్ తగ్గిపోతాయి, కష్టాలు తగ్గిపోతాయి, నష్టాలు తగ్గిపోతాయి. సో టు మేక్ వరల్డ్ హ్యాపీ యూ హ్యావ్ టు ఫైండ్ ఐడియాస్, యూ వుడ్ ఎవాల్వ్ ఐడియాస్. దాంతో పెయిన్ తగ్గి హ్యాపీనెస్ పెరుగుతుంది. దీన్నేమో ఇన్నోవేషన్ అంటాం. ఒక ఉదాహరణగా మీరు స్లైడ్ చూడండి. లెఫ్ట్లో స్లైడ్లో 4 ఉన్నారు, రిక్షా మీదకి బామ్మని ఎక్కిస్తున్నారు, అమ్మమ్మని ఎక్కిస్తున్నారు. అందరు కష్టపడుతున్నారు, 4. అందరి మొహంలో కన్సర్న్ ఉంది. దేర్ ఇస్ ఎ పెయిన్, దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, దేర్ ఇస్ ఎ అప్రహెన్షన్ ఆఫ్ డేంజర్, కింద పడుతుందని. బట్ అదే రైట్ సైడ్లో ఎవరో మీలాంటి మంచి అమ్మాయో అబ్బాయో ఒక స్టెప్ పెట్టాడు రిక్షాకి. దాంతో హాయిగా ఆనందంగా నవ్వుకుంటూ ఎక్కుతున్నారు ముగ్గురు. అందులో 4 నుంచి 3 అయిపోయారు, ఒక మనిషి కూడా తగ్గిపోయాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ పెయిన్ రిమూవల్. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్నోవేషన్. హౌఎవర్ స్మాల్ ఇట్ ఈస్, ఇట్స్ నాట్ ద స్మాల్నెస్ టెక్నాలజీ మ్యాటర్స్. వాట్ మ్యాటర్స్ ఈజ్ రిమూవల్ ఆఫ్ పెయిన్. And that is an innovation. So thereby people live happily. స్కూళ్ళలో ట్యాప్స్ ఉంటాయి, పిల్లలు వేరు వేరుగా హైట్లో ఉంటారు, కానీ ట్యాప్ మాత్రం ఒకటే లెవెల్లో ఉంటుంది. ఈ చిన్న విషయం మనం గమనించలేకపోయాం. ఛాయ అని ఒక అమ్మాయి అడిగింది వాళ్ళ ప్రిన్సిపల్ గారిని, ఏమిటి సార్ నేను చిన్నగా ఉన్నాను, ట్యాప్ ఎత్తుగా ఉంది, ఎలా చేయాలని అడిగింది. అడిగితే ఆయన ఇలా తయారు చేశాడు. ఛాయ చెప్పడం వల్ల వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్. నా ఉద్దేశం ఇది కూడా మంచి ఇన్నోవేషనే. పిల్లలకి పెద్దవాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది. ఇఫ్ యూ డూ వాట్ దే నీడ్, అడక్కముందే మనం చేస్తే పెద్దవాళ్ళ మీద, సమాజం మీద గౌరవం పెరుగుతుంది. అది పెరగాలంటే మనం పిల్లలతో మాటలు వినాలి, పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ సమస్యలు మనం తీరుస్తే వాళ్ళ సమస్యలు తీర్చడం అనేది ఒక అలవాటుగా వస్తుంది వాళ్ళకి. సో వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ రోల్ దిస్. దెన్ దేర్ ఇస్ ఎ బాయ్, పెయిన్ రిమూవల్ అంటే ఇంకో ఎగ్జాంపుల్. స్వప్నిల్ అస్సాంలో ఉంటాడు, వాడికి ఒక క్లాస్ ఫెలో ఉండేవాడు. ఆ అబ్బాయికి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయిపోయి హీ లాస్ట్ బోత్ ద అప్పర్ లిమ్స్, 2 చేతులు పోయాయి. సర్జరీ తర్వాత ఇంటికి స్కూల్కి వచ్చాడు. దెన్ స్వప్నిల్ సా హిజ్ ఫ్రెండ్, స్టన్ అయ్యాడు. ఎలా నా ఫ్రెండ్ ఎలా చదువుకుంటాడు, పుస్తకాలు తిప్పుతాడు, హీ హెస్ నో హ్యాండ్స్. స్వప్నిల్ వాజ్ అప్సెట్. దెన్ హి సెడ్ ఐ మస్ట్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఆయన పెయిన్ ఇంటర్నలైజ్ చేసుకున్నాడు, తన ఫ్రెండ్ పెయిన్ని తనలో దించేసుకున్నాడు. చేసుకొని ఈ మాన్యువల్ పేజ్ టర్నింగ్ మిషన్ తయారు చేశాడు. ఇఫ్ యూ కెన్ సీ ఆన్ ద వీడియో, ద పిక్చర్ పీపీటీలో, కాళ్ళతో రైట్ కాలు రైట్ పేజ్ తిరుగుతుంది, లెఫ్ట్ కాలుతో లెఫ్ట్ పేజ్ తిరుగుతుంది. అలా తయారు చేసిన ఫ్రెండ్కి ఇచ్చేసి హీ వాజ్ హ్యాపీ దట్ హీ కుడ్ హెల్ప్ హిమ్ అండ్ రెడ్యూస్ ద పెయిన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ అండ్ హీ కెన్ రీడ్ యాజ్ గుడ్ యాజ్ స్వప్నిల్. దిస్ ఈజ్ అనదర్ థింగ్. వీ సీ దేశంలో అట్లీస్ట్ 20-30% పీపుల్ రోజు ఏదో తల మీద మోస్తూనే ఉంటారు. అన్ని రకాల ఊళ్ళే కాదు, పట్టణాలు కూడా మోస్తూనే ఉంటారు. తల సాఫ్ట్గా ఉంటుంది, మెడకాయ సాఫ్ట్గా ఉంటుంది, బట్ లోడ్ గోస్ ఆన్ దాట్. కానీ దీనికి మనం వే నాట్ ఫౌండ్ ఎ సొల్యూషన్. ఈ పిక్చర్లో లోహార్ని ఒక అబ్బాయి ఉన్నాడు మహారాష్ట్రలో, 18 ఏళ్ళప్పుడు ఈ గ్యాడ్జెట్ తయారు చేశాడు. వాట్ ఈ డిడ్ ఈజ్ ప్లాస్టిక్ ట్యూబ్స్ తీసుకొని దానికి పైన ప్లాస్టిక్ ట్యూబ్స్ అంతా మెడకి షోల్డర్స్ కట్టేశాడు. అండ్ ద టాప్ ఈ పుట్ ఏ ప్లేట్ విచ్ ఈస్ అబౌవ్ ద హెడ్, నాట్ టచింగ్ ద హెడ్. అండ్ దెన్ ఈ పుట్స్ 80 kgs ఆన్ ద హెడ్ ఆన్ దట్ గ్యాడ్జెట్. తలకాయకి మెడకాయకి ఏమీ కాదు, కానీ లోడ్ అంతా బాడీకి వెళ్తుంది. సో వాట్ హ్యాస్ ఈ డన్? దిస్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వాట్ హ్యాస్ ఈ డన్ ఈజ్ ఈ చేంజ్ ద సెంటర్ ఆఫ్ లోడ్ సెంటర్ని మార్చేశాడు. ఫ్రమ్ హెడ్ ఈ షిఫ్టెడ్ టు ద బాడీ. ఇంత అద్భుతం విషయం చూడండి. ఈజ్ నాట్ ఎనీథింగ్ టు అనాటమీ, నథింగ్ హెస్ డన్ ఇట్. బట్ ఇన్నేళ్ళుగా 5,000-6,000 ఏళ్ళుగా మనం తలకాయలు మోస్తున్నాము, కానీ ఆయన లోడ్ సెంటర్ మార్చేశాడు బై స్మాల్ గ్యాడ్జెట్ విచ్ కెన్ బి మేడ్ ఎనీవేర్ ఇన్ ద విలేజ్. దాంతో లోడ్ బాడీ ఏమిటి? ఇట్స్ లైక్ ఎ కాలమ్. బోన్స్ ఉంది, ఫ్యాట్ ఉంది, ఎయిర్ ఉంది, వాటర్ ఉంది, ఫ్లెష్ ఉంది. దీంతో ఇట్ కెన్ టేక్ మోర్ లోడ్, కాంటాక్ట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. ఇమాజిన్ 1 కోటి మంది ఈరోజు 20 కిలోలు మోస్తున్నారు, రేపు 50 కిలోలు మోస్తారనుకోండి. అదే టైంలో ఎంత హాయిగా ఉంటుంది దేశానికి, జీడిపి పెరగదు. ఇది కూడా సైన్సే, ఇది కూడా టెక్నాలజీయే. దానివల్ల ఎకనామిక్గా, సోషల్గా, ఫిజికల్గా ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. హౌ డు దే డూ ఇట్? వీళ్ళందరూ ఎలా చేస్తారంటే వీళ్ళకు మంత్రం ఉంది. నోయింగ్, ఫస్ట్ నో ద ప్రాబ్లం.
చాలా అద్భుతంగా ప్రార్థన చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి, చుట్టూ చూడాలి, మాట్లాడాలని చేయాలి, మాట్లాడాలి, దాని రిపర్కషన్స్ చూడాలి, దాని వెనక ఉన్న కాజెస్ చూడాలి, ప్రాబ్లమ్ని బాగా అర్థం చేసుకోవాలి. ద నెక్స్ట్ ఈజ్ యూ టు ఫీల్ ద ప్రాబ్లమ్. వెన్ యూ ఫీల్ ద ప్రాబ్లమ్, అందులో ఉన్న న్యూయాన్సెస్, అందులో ఉన్న ఫైనిటీస్ మీకు అవగాహన అవుతాయి. అవగాహన అయినప్పుడు మీరు చేసే సొల్యూషన్, వాట్ యూ డూ విల్ బి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. ఒకవేళ మీరు నోయింగ్ నుంచి డూయింగ్కి జంప్ చేశారనుకోండి, సొల్యూషన్ మే నాట్ ద బెస్ట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాకర్ చూశారు కదా, వాకర్ 4 లెగ్స్ ఫిక్స్గా ఉంటాయి. అయితే ఇక్కడ 2 మెట్లు ఎక్కాలంటే ఆ వాకర్ని పక్కన పెట్టి ఎవరో 2 మనుషులు తీసుకెళ్ళాలి. చూడండి, వాకర్ ఉంది కానీ మనుషులు కావాలి. సో ద పెయిన్ ఈజ్ నాట్ కంప్లీట్లీ రిమూవ్డ్. కానీ శాలిని ఒక అమ్మాయి, షీ వాజ్ 6th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ అప్పుడు చెప్పినప్పుడు ఆవిడ ఏమందంటే, మీరు వాకర్ని ముందర లెగ్స్ని అడ్జస్ట్ చేయొచ్చు కదా, చేసినప్పుడు ఎక్కేటప్పుడు చిన్నగా చేయండి, దిగేటప్పుడు పొడుగ్గా చేయండి, అలాంటప్పుడు ఎవరు సహాయం లేకుండా ఆ మనిషి ఎక్కగలరు కదా అన్నాడు. ఎంత బాగుంది చూడండి. మా ఉద్దేశంలో ఈ ఇన్నోవేషన్, శాలిని చెప్పిన ఇన్నోవేషన్ నోయింగ్, ఫీలింగ్, డూయింగ్ వల్ల వచ్చింది. మీరు షార్ట్ కట్ కొడితే ఇంత అద్భుతంగా రాదేమో. ఇన్నోవేషన్స్ ఉన్నాయి మన దగ్గర. పబ్లిక్ ఇన్నోవేషన్స్ అంటారు, అంటే గవర్నమెంట్ వాళ్ళు ల్యాబ్స్ చేస్తుంటారు, ప్రైవేట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ కంపెనీలు చేస్తారు. కానీ స్కూల్లో మనకు 26 కోట్ల మంది ఉన్నారట, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కలిపి 26 crores ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఆ 26 కోట్ల బుర్రల్ని మనము సీరియస్గా తీసుకోవట్లేదు. అనుకుంటున్న పిల్లలకు ఏమి రాదు, వీళ్ళు ఎంఎస్సీ తర్వాత పిహెచ్డీ తర్వాత చేస్తారనుకుంటున్నాం. నో 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 26 crores ఎ హ్యూజ్ జీనియస్ ఫర్ అస్, హ్యూజ్ క్రియేటివిటీ ఫర్ అస్. ఇంకోటి ఏమిటి, వాళ్ళు దేశమంతా ఉన్నారు, ప్రతి ఊళ్ళో ఉన్నారు పిల్లలు, టీచర్లు ప్రతి ఊళ్ళో ఉన్నారు. సో ప్రతి ఊళ్ళో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు అనుభవిస్తున్నారు, లేకపోతే చూస్తున్నారు. సో therefore they know the problem. Some of them feel the problem. What we need to do is allow them to solve the problem. ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. చేస్తే ఈ 26 కోట్ల మంది పిల్లలు, టీచర్లు, వాళ్ళు కూడా మనం వాడుకుంటామని మాకు అనిపిస్తుంది. గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ అంటే దోస్ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్న వాళ్ళని గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ అంటాం. వాళ్ళ గురించి పల్లె సృజన, ఊళ్ళకి వెళ్ళి ఎన్ఐఎఫ్ కానీ హనీబీ నెట్వర్క్ కానీ, ఈ గ్రాస్ రూట్ వాళ్ళు, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, వాళ్లకు జ్ఞానం ఉంది, వాళ్ళకు క్రియేటివ్ ఉంది, నమ్మి వెళ్తే మాకు అద్భుతమైన అనుభవాలు కలిగాయి. మల్లేశ్వరంలో ఒకడు. సో మనం వై ఇన్నోవేషన్ అనుకున్నాం. వాట్ ఈజ్ ఇన్నోవేషన్? ఇన్నోవేషన్ మీకు అందరికి తెలుసు కానీ జస్ట్ సింపుల్గా 5 మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో. అన్నీ ఉంటేనే ఇన్నోవేషన్ అంటారు. యూటిలిటీ ఉండాలి. అసలు అది ఎవరికైనా పనికి రాకపోతే ఇన్నోవేషన్ కాదు, ఇన్వెన్షన్ అనవచ్చు. ఇప్పుడు ఆటం కనుక్కున్నారు, ఐ కాంట్ యూజ్ ఇట్, బట్ ఆటం ద్వారా నేను ఒక ఫోన్ వాడుతున్నాను, కంప్యూటర్ వాడుతున్నాను, అప్పుడు దట్ ఈస్ ఎ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ యూటిలిటీ ఉండాలి. దిస్ ఇస్ జనరల్ డెఫినేషన్. ఆ తర్వాత ఇంక్రిమెంటల్ ఇన్నోవేషన్ కావచ్చు. నావెల్టీ, ఒరిజినాలిటీ చాలా ముఖ్యం. బట్ ఇన్ మై అండర్స్టాండింగ్, ఇన్ హ్యూమన్ పర్స్పెక్టివ్లో, ఇట్ షుడ్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్, ఇట్ షుడ్ రెడ్యూస్ సంథింగ్. టైం సేవింగ్ అయినా చేయాలి, ఎఫర్ట్ సేవింగ్ అయినా చేయాలి, లేకపోతే పెయిన్ తగ్గించాలి, ప్రొడక్టివిటీ పెంచాలి. అప్పుడు ఇన్నోవేషన్ అంటారు దాన్ని. చూడండి, ఈ అబ్బాయి ఏం చేశాడు, సిమెంట్ పోల్ ఇక్కడ ఆయన తిరుపతిరావు చిన్న రాడ్ తీసుకుని జీ షేప్లో పెట్టి దాని మీద చెప్పు పెట్టి ఈజీగా ఇక్కడ నేర్పించేశాడు. వాట్ ఇస్ ఇన్నోవేషన్? ఇంతవరకు లేదు అది. కానీ యూటిలిటీ ఉంది, నావెల్టీ ఉంది, ప్రొడక్టివిటీ ఉంది, హ్యాపీనెస్ ఉంది, హెల్త్ ఉంది, దేశం ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దిస్ ఈజ్ ద వే. అండ్ సో సింపుల్, సో అఫోర్డబుల్, ఎనీబడి కెన్ మేక్ ఇట్. మీరు చూస్తుంటారు ఇఫ్ ద పెయిన్ స్కూళ్ళల్లో ఒక్కళ్ళు ప్రెస్ చేస్తే ఒక్కళ్ళే తాగుతారు, లాంగ్ లైన్స్ ఉంటాయి. ఆ రీసెస్లో అంత టైం దొరకదు. కానీ దాన్నే ఒక అమ్మాయికి కాస్త లేట్ అయింది, లంచ్లో నీళ్ళు తాగలేకపోయింది ఈ లైన్ వల్ల. స్కూల్కి వెళ్తే టీచర్, క్లాస్కి వెళ్తే టీచర్ పనిష్మెంట్ ఇస్తే ఆవిడ ఏడ్ చేసింది. ఇంటికి వెళ్ళి పేరెంట్స్ చెప్పింది, నాకు అవమానమైంది, వాళ్ళ తప్పు చేయలేదు కానీ పనిష్మెంట్ ఇచ్చారని చెప్పి. పేరెంట్స్ వర్ అప్సెట్. వాళ్ళు ఆవిడ ఆ బాధని ఇంటర్లే చేసుకున్నారు. సంవేదన అంటారు. ఫీల్ ద పెయిన్ ద వే అదర్స్ ఫీల్ ఇట్. ఆ సంవేదనతో ఆయన ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇన్నోవేషన్ చేశాడు. ఎంత బాగుంది చూడండి. 1:1 నుంచి 1:7. ఒక్కళ్ళు కొడితే 7 తాగొచ్చు. ప్లస్ అది కూడా ట్యాప్స్లో వేస్టేజ్ వాటర్ కూడా లేదు. నిజమైన అమ్మాయిలని ఆవేదనని, అమ్మాయిల అవమానాన్ని తీర్చాలని చెప్పి పేరెంట్స్ కష్టపడ్డ ఆ ఐడియా, ఆ భావనలో వచ్చిన ఐడియా ఇన్నోవేషన్. ఎంత బాగుంది చూడండి. దెన్ ద క్వశ్చన్ నౌ ఇస్ హూ కెన్ బి ఇన్నోవేటర్? ఇన్ our view, anybody can be innovator. Anybody can innovator who understands the problem and tries to reduce it. Now ఈ అమ్మాయి నిషా, వాళ్ళ తాతగారు లైన్లో నిలబడ్డాక క్యూలో నిలబెట్టప్పుడు చూసింది, బ్యాగ్ పట్టుకుని క్యూలో నిలబడ్డారు తాతగారు. కూర్చోడానికి ఏమీ లేదు అక్కడ, అలసిపోయారు. షీ కుడ్ సీ గ్రాండ్ ఫాదర్ గెటింగ్ టైర్డ్. షీ డిడ్ంట్ నో వాట్ టు డూ. షీ సెడ్, ఐ మస్ట్ డూ సంథింగ్.
ఆవిడ ఏం చేశారు, అదే ట్రాలీ బ్యాగ్కి ఒక ఫోల్డింగ్ సీట్ పెట్టారు. రైట్, ఏం చేసిన యాంఫీబియస్ సైకిల్ చేశాడు ఈయన. యాంఫీబియస్ సైకిల్ మీరు విన్నారో లేదో కానీ ఒక ఊరతం చేశాడు. 3.5 kg స్టీల్ని పెట్టి 4 బాక్సులు చేసి సైకిల్ వెనక 2 ముందు 2 పెట్టుకొని వీడియోలో చూపెట్టినట్టుగా యు సీ హీ హాజ్ డన్ యాంఫీబియస్ సైకిల్ అండ్ హీ సేస్ ఇస్ మై టెక్నాలజీ, నా టెక్నాలజీ గర్వంగా చెప్తున్నాడు. 65 ఏళ్ల మనిషి ఇన్నోవేషన్ చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. రైట్, ఓకే. దిస్ ఇస్ మేఘాలయలో దెర్ ఇస్ ఏ లివింగ్ బ్రిడ్జ్. మేఘాలయలో లివింగ్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే ఆ పక్కన ఈ నది పక్కన ఊరు వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కట్టుకోవాలనిపించింది. వాళ్ళు ఏం చేశారంటే రబ్బర్ చెట్లు తీసుకుని ఒక పెద్దవాళ్ళు ఆలోచించారు, తీసుకుని చెట్లు పెట్టి దాని వేళ్ళు మెల్లిమెల్లిగా ఏరియల్ రూట్స్ వస్తుంటే ఆ వేళ్ళని పట్టుకొని ఆ వేళ్ళని పెంచి 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 బ్రిడ్జ్ కట్టేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందో, మేబీ 1 జనరేషన్ 20 ఏళ్ళు పట్టిండొచ్చు. ఆ తర్వాత సరిపోదని చెప్పి 2 పైన పెట్టుకున్నారు, నీళ్ళు ఎక్కువగా వస్తే కింది మునిగిపోతుందని చెప్పి డబుల్ బ్రిడ్జ్ కట్టుకున్నారు. లివింగ్ బ్రిడ్జ్ అంటే లివింగ్ ఎందుకు బ్రిడ్జ్ అంటాం మనం? లివింగ్ బ్రిడ్జ్ ఎందుకు అంటామంటే ఇట్ గెట్స్ స్ట్రాంగర్ వెన్ ఇట్ బికమ్స్ ఓల్డర్. మన టెక్నాలజీ బ్రిడ్జ్ అన్నీ పాడైపోయాయి అనుకుంటాం మనం. ఇట్ గెట్స్ వీకర్ as it gets ఓల్డర్. కానీ లివింగ్ బ్రిడ్జ్లో ఎన్నేళ్ళు పెరిగితే అంత గట్టిగా అవుతుంది. అది అద్భుతమైనది. ఈ ఇన్నోవేషన్ ఎవరు చేశారు? 2-3 జనరేషన్స్ చేశాయి. అంటే కమ్యూనిటీ కెన్ ఆల్సో బి ఇన్నోవేటర్స్. వీ హ్యావ్ సీన్ చిల్డ్రన్ కెన్ ఇన్నోవేటర్, ఎల్డర్స్ కెన్ ఇన్నోవేటర్, communities can be innovator as long as they together solve a problem and bring happiness to the people. So what we have seen is the sequence of innovation is observe the problems around you, observe the pains around you. మన ఒక స్కూల్ అమ్మాయి 8వ క్లాస్ అమ్మాయి అంటుంది, సార్ మా బ్యాగ్స్ బాగా బరువు ఉన్నాయి కదా, నాకు సొల్యూషన్ ఉంది సార్ అని చెప్పింది. షీ క్యారీడ్ బ్యాగ్స్ ఫర్ till 8 years అండ్ షీ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ క్వైట్ హెవీ. 2 సెట్ల టెక్స్ట్ బుక్స్ కొనండి, ఒకటి ఇంట్లో పెట్టండి, ఒకటి స్కూల్లో పెట్టండి అని చెప్పింది. సో వీ ఓన్లీ క్యారీ నోట్ బుక్స్, వీ డోంట్ క్యారీ టెక్స్ట్ బుక్స్. ది పాయింట్ ఈస్ షీ హెస్ సా ద ప్రాబ్లమ్, ఫెల్ట్ ద ప్రాబ్లమ్ అండ్ ట్రై టు గివ్ ఎ సొల్యూషన్. హౌ ఇస్ ఇట్ ఫీజిబుల్ అనేది మనం పెద్దవాళ్ళు ఆలోచించేసుకోవచ్చు. సో ఐ విల్ గో ఇన్ టు ఇట్. లక్ష్మీ ఆసోమేషన్ చూడండి, ఇది ఆసోమేషన్ మల్లేశం చేసింది. బేసికల్ ఏంటంటే చేతితో ఆసు పోస్తారు ఇట్లాగా. అంటే 4 అడుగుల దూరం ఉన్న 2 పిల్లల మధ్యలో సిల్క్ దారాన్ని చుడతారు. 9000 సార్లు ఆ చేతి తిప్పాలి ఆవిడ. అప్పుడు కానీ ఒక చీరకు సరిపోయిన ఆసు రాదనమాట. ఇది ఫస్ట్ స్టెప్ చీరలో. 9000 సార్లు తిప్పాలి, 2 చీరలకి 18,000 సార్లు తిప్పాలి. ఈ తిప్పకపోతే దారం మంచం మగ్గ మీదకి ఎక్కదు. సో ఇస్ ద లైవ్లీహుడ్. ఈ పెయిన్ ఆయన ఏం చేశారు, వాళ్ళ అమ్మ తిప్పుతూ ఉంటే షోల్డర్లో పెయిన్ అనేది బాగా. సో ఈ సా ద పెయిన్ అండ్ ఈ వాంటెడ్ టు రెడ్యూస్ ద పెయిన్ ఆఫ్ హిస్ మదర్. సో పెయిన్ ఎలా వచ్చింది, అనలైజ్ ద ప్రాబ్లం. పెయిన్ ఎలా వచ్చిందంటే చేయి తిప్పితే వచ్చింది. సో డిస్క్రిప్షన్ ఆఫ్ ద పెయిన్ ఈజ్ చేయి తిప్పితే నొప్పి వచ్చింది, పెయిన్ డిస్క్రిప్షన్ వచ్చేసింది. దాని తర్వాత ప్రాబ్లం డెఫినేషన్ ఎలా వస్తుంది, ఆ చేయి తిప్పడం అమ్మ చేయకుండా ఇంకెవరైనా చేస్తే ప్రాబ్లం డెఫినేషన్. ఎవరు చేయాలి, టెక్నాలజీ వెతుక్కోండి. సో అబ్జర్వ్ ద ప్రాబ్లం, డిస్క్రైబ్ ద పెయిన్, define the problem, select technology. That's what మల్లేశం did completely. అందుకే ఆయన అన్ని కరెక్ట్గా ఉన్నాయి. సమాజం, దేశం, మనమంతా ఆయన ఒప్పుకున్నాం. అంత అద్భుతం ఇన్నోవేషన్ చేశాడు ఆయన. దుమ్ము దులిపేప్పుడు మొహం మీద పడుతుంది, మనకు కొంగేసుకుంటాం, ఏం వేసుకుంటాం. సో దిస్ గర్ల్ డిడ్, దిస్ 2 బాయ్ అండ్ గర్ల్ దే పుట్ ఏ షేడ్ పెట్టారు కింద, దమ్ము అక్కడ పట్టేట్టుగా. చిన్న ఐడియాస్. కానీ మనం ఎక్కడ చెత్త వేస్తాం అక్కడ పురుగులు వస్తాయి. ఆ పురుగులు రాకుండా పైన మెష్లో ఈ పుట్ సమ్ ఎలక్ట్రిసిటీ కాదు కానీ కొన్ని కెమికల్స్ పెడితే ఆ పురుగులు అతుక్కుపోతాయి, అక్కడ పురుగులు తిరగగా ఉండవు. డబ్బా తీసుకెళ్తాం కానీ డబ్బాలు కలుపుకుని తినే ప్లేస్ లేదు. సో వీళ్ళు ఏం చేస్తారు, లోపల గిన్నెల్ని పక్కకి హుక్ చేసేట్టుగా తయారు చేసుకొని మధ్యలో ఏది కావాలంటే కలుపుకొని తినేట్టుగా తయారు చేసుకుని ఆ అబ్బాయి చిన్నపిల్లాడు తయారు చేసుకున్నాడు. చూడండి, స్మాల్ ఇష్యూస్, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్నోవేషన్. ఐరనింగ్ చేయాలంటే వాళ్ళకి కష్టం, ఒక దగ్గర ఉండి చేస్తారు. ఈ అమ్మాయి సోలార్ బేస్డ్ ఐరనింగ్ కాట్ ఇచ్చింది. దాంతో లైట్లు, ఫ్యాన్లు, సోలారు, రాత్రి పగళ్ళు బ్యాటరీ పెట్టుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ద ఐరన్ కమ్స్ టు యూ వితౌట్ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆఫ్ కోల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్. గోబీ కోయడానికి వాళ్ళ పేరెంట్స్ గోబీ కోసేవాడు గోబీ తోటలో. ఈయన ఒక అబ్బాయి తయారు చేస్తాడు, ఎలా కోయాలి, పోయి ఇట్లా కట్ చేస్తే గోబీ మొత్తం వచ్చేస్తుంది, కాలీఫ్లవర్. మనం వాటర్ ట్యాంకులు ఉన్నాయి కానీ ఎలా క్లీన్ చేయాలో తెలియదు. ఎవరో మనిషిని పిలుస్తాం, లేకపోతే క్లీన్ చేయము. ఆ కింద బాటమ్ అంతా చెత్త అంతా సాలిడ్స్ అన్నీ సెట్ అవుతూ ఉంటాయి. అండ్ వీ డోంట్ ఓపెన్ అండ్ సీట్.
దీని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆ అబ్బాయి ఏం చేశాడు, రైట్ సైడ్ ఒక ట్యాంక్ ఉంది మీ పీపీటీలో చూడండి, కింద ఫ్లోర్ని స్లోప్గా పెట్టాడు యాంగిల్గా. డిజైన్లోనే ఫ్లోర్ పెడితే ఏమవుతుందంటే ఆ హెవీ పార్టికల్స్ చివరికి వస్తాయి, పైన నీళ్ళు పడతాయి. సో 90% ఆఫ్ ద ట్యాంక్ ఫ్లోర్ ఈజ్ క్లీన్. ఆ చివరి నుంచి యూ కెన్ డ్రైన్ అవుట్ థింగ్స్ వెన్ ఎవర్ యూ వాంట్స్, నీళ్ళు పెట్టి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో మనిషిలో పదిగాల్సిన అవసరం లేదు. ద సాలిడ్ పార్టికల్ బై గ్రావిటీ ఇట్ కమ్స్ అప్. ఇదే సైన్స్, ఇదే టెక్నాలజీ. మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ ఇది ఎంత ఫిజిబుల్లో తెలియదు కానీ మెట్ల మీద ఎవరైనా జారి పడితే కింద దాకా పడిపోతారు, పడిపోయి వాళ్ళకు గాయాలు ఎక్కువ అవుతుంటాయి. సో ఈయన ఏం చేశాడు, మెట్ల దగ్గర కొన్ని బ్యారియర్స్ పెట్టాలి, ఎవరైనా స్లిప్ కాగానే సెన్సర్ వల్ల అది అడ్డం రావాలి. అయితే ఒక్క మెట్టు పడతాడు కానీ 4 మెట్లు కిందికి పడాడు. సంథింగ్ ఎంత ఆలోచించారు చూడండి, పెయిన్ తగ్గించాలి అని ఆలోచించాడు. దిస్ ఈజ్ వాట్ బట్ నర్చర్ ది స్మాల్ ఐడియాస్ టు మేక్ బిగ్గర్. మనం బోర్డులో రాస్తున్నప్పుడు తుడవడానికి మనకు కష్టం, డస్టర్ కావాలి, అది కావాలనుకుంటాం. ఈ అబ్బాయి మేడ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. చూడండి, ఇక్కడ పెట్టుకున్నాడు, చిన్న దీనికి పెట్టాడు, చిన్న ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, రాస్తూ రాస్తూ చేసుకోవచ్చు, డస్టర్గా పనిచేస్తుంది అది. సో ఈ అబ్జర్వ్ ద ప్రాబ్లం, దానికి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చాడు. మనం బఫేలో చాలామంది తింటుంటాం కానీ గ్లాస్ ఎక్కడో నీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు మనకి. ఎక్కడో వెతుకుంటాం, లేదా ప్లేట్లో పట్టుకుంటాం, లేదా పక్కన పెట్టుకుంటాం. సో దిస్ గర్ల్ హెస్ గివెన్ ఎ గుడ్ ఐడియా. ఈ హోల్డర్ తయారు చేయండి, కంఫర్టబుల్గా నీళ్లు పెట్టుకోవచ్చు, అన్నం తినవచ్చు. సో వీళ్ళంతా ఏం చేశారంటే మోర్ ఫ్రమ్ లెస్, గాంధీ గారు చెప్పారు ఇది, మోర్ ఫ్రమ్ లెస్ ఫర్ మెనీ అనే ప్రిన్సిపల్ వాడతారు వీళ్ళు. అంటే ఒక చిన్న విత్తనం వేస్తే పెద్ద చెట్టు వస్తుంది. ఆ చెట్టుకి ఎన్నో ఆకులు ఉంటాయి, లక్షల కొద్ది ఆకులు ఉంటాయి, వేల కొద్ది పండ్లు పూలు ఉంటాయి. మోర్ ఫ్రమ్ లెస్ అండ్ ఫర్ మెనీ. అందరూ వాడతారు, మనుషులు, పక్షులు, జంతువులు, మ్యామల్స్, స్నేక్స్, ఇన్సెక్ట్స్ అన్నీ వాడతాయి అవి. సో మోర్ ఫ్రమ్ లెస్ ఫర్ మెనీ ఈజ్ అ నేచర్స్ ప్రిన్సిపల్ రీటరేటెడ్ బై గాంధీజీ. ఇందులో ఏమవుతుంది, ఇన్పుట్ తక్కువ, అవుట్పుట్ ఎక్కువ. మోర్ ఫ్రమ్ లెస్ అంతే కదండి, ఇన్పుట్ తక్కువ, అవుట్పుట్ ఎక్కువ. కానీ మన టెక్నాలజీ సైన్స్లో ఉల్టా, ఇన్పుట్ ఎక్కువ, అవుట్పుట్ తక్కువ. ఎఫిషియన్సీ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఇది గమనించండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ నేచర్ అండ్ వై ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ టెక్నాలజీ? ఓకే, టెక్నాలజీ ఎలా ఉందో అలాగే వాడదాం, కానీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ MLM ప్రిన్సిపల్ ఎన్ని చేయాలి, టెక్నాలజీ ఎన్ని చేయాలి అనుకున్నప్పుడు రెండూ కలిసి బ్యాలెన్స్ చేసుకుంటే మన ఎన్వైర్న్మెంట్ కాపాడుతాం, నేచర్ లాగా మనం రీజనరేట్ చేస్తాం తక్కువ ఇన్పుట్తో. సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్. ఇప్పుడు మన ఊళ్ళో రీజనరేషన్ ఆఫ్ ద నేచర్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ద విలేజ్ రెండు ఒకటిగా ఉంటే షార్టేజే లేదు. ఆ రీజనరేషన్ కంటే మనం తక్కువ తింటే సర్ప్లస్ వస్తుంది, రీజనరేషన్ కంటే ఎక్కువ తింటే షార్టేజ్ వస్తుంది. ఆ రీజనరేషన్ ఎలా కాపాడుకుంటాం, ఎలా అండర్స్టాండ్ చేసుకుంటామని కూడా దాన్ని కూడా ఆలోచించుకొని దానికి కావాల్సిన టెక్నాలజీస్ చేసుకోవచ్చు. ఈ అమ్మాయికి వాషింగ్ మిషన్ కావాలనిపించింది, ఎందుకంటే బట్టలు వెళ్ళి కాలువకి వెళ్ళి ఉతుక్కోవాలి, కష్టంగా ఉంది. వాషింగ్ మిషన్ కొనాలి, నాన్నగారి డబ్బులు లేవు. సో నాన్నగారిని అడిగింది, వాషింగ్ మిషన్ అంటే ఏమిటి అంటే, నాన్నగారు అన్నారు, అమ్మ డ్రమ్ ఉంటుంది, ఖాళీ డ్రమ్ తిరగాలి, ఇట్లా తిరగచ్చు, ఇట్లా తిరగచ్చు, అందులో బట్టలు వేయాలి, నీళ్లు పోయాలి, కాస్త పౌడర్ వేయాలి, తిప్పితే వాష్ అవుతుంది. ఇంతేనా అంది. ఇంతేనా అని చెప్పి ఆవిడ ఏం చేసింది, ఒక డ్రమ్ము తీసుకొని సైకిల్ పెడల్ని ఆ డ్రమ్ముని తీసుకొని రెండు కలిపేసింది, సైకిల్ను వాషింగ్ను కలిపేసింది. సో షీ మేడ్ ఏ సైకిల్ వాషింగ్ మెషిన్. సైకిల్ తొప్పు చేసుకుంది హాయిగా, షీ కుడ్ మేనేజ్ టు డూ ఇట్. So this is the cycle she finally made it after doing engineering. The original one what you saw made in 9th standard. Now she made this and marketed and she got President of India award. Whatever it is, solved her problem. Discovery videos ki man chupettochu, we have the authority, my dear friends. So Appachan కొబ్బరి చెట్టులో పెరిగాడు, స్కూల్కి వెళ్ళలేదు, కొబ్బరికాయలు తెంపుతూ బతికాడు. బట్ హీ వాంటెడ్ టు సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో చిన్నగా ఏ ఎనర్జీ లేకుండా ఈ కోకోనట్ క్లైంబర్ చేసుకున్నాడు చూడండి. దాంతో పైకి వెళ్తాడు, సేఫ్టీగా చేత్తో పట్టుకొని తెంపుతాడు. ఇదొకటి. ఇలా తెంపుతూ పోతుంటే ఆయన రోజుకు 25-30 చెట్లు ఎక్కిన ఆయనకి ప్రాబ్లం లేదు. ఆడవాళ్ళు ఎక్కొచ్చు, పిల్లలు ఎక్కొచ్చు, పెద్దవాళ్ళు ఎక్కొచ్చు. కానీ ఫార్మర్కి కాస్ట్ ఆఫ్ హార్వెస్టింగ్ తగ్గిపోతుంది. అలాగే దీన్ని చూసి వెంకట్ ఏం చేశారంటే, ఇంకొక అనదర్ ఇన్నోవేటర్, కూర్చుని ఎక్కమన్నాడు. ఎందుకంటే నిలబడి ఎక్కడంలో ఏమైందంటే ఒక చేతితో తెంపుతున్నాడు అప్పాచన్. సో వెంకట్ గారు ఏమన్నారు, వై నాట్ విత్ 2 hands అని చెప్పి, అంటే ఇంక్రిమెంటల్ ఇన్నోవేషన్ ఉన్నది చూడండి. ఇంక్రిమెంటల్ ఇన్నోవేషన్ అంటే ఇది. అప్పాచన్ ఏమో
లేని సొల్యూషన్ లేని దాన్ని సొల్యూషన్ కనుక్కున్నాడు. వెంకట్ ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేశాడు. సో దానివల్ల హాయిగా పైకి వెళ్ళి 2 చేతులతో కోకోనట్ చెట్టు ఎక్కి దాని కోకోనట్ తెంపడానికి ఈజీగా ఉంటుంది, ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది. ఒక 10 కోట్ల మంది అయినా రోజు పొలాల్లో, ఓపెన్ పొలాల్లో పనిచేస్తారు. మినిమం 10 కోట్లు, ఎక్కువ ఉండొచ్చు. వీళ్ళంతా పనిచేస్తున్న ఎండలో విసిగిపోతారు, గాలికి ఎండకి. ఇంటికి వెళ్ళాక వాళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్తే నవ్వుకోవడానికి అవకాశం ఉండదు, అలసిపోతారు కాబట్టి. సో ఇన్ని కుటుంబాలు, 10-20 కోట్ల కుటుంబాల్లో సాయంత్రాలు నవ్వుకోకుండా తింటారు. అయితే మనం దాని గురించి పట్టించుకోవట్లేదు. అయితే ఈ అబ్బాయి షణ్ముఖరావు మహబూబాద్ జిల్లాలో ఉంటాడు. ఆ అబ్బాయి చిన్న షెల్టర్ తయారు చేశాడు, షేడ్ ఫర్ ఫార్మ్ వర్కర్స్. 5 ఫీట్లు 5 ఫీట్ 10 ఫీట్ చిన్న షేడ్ చేసి 2 పోల్స్ పెట్టాడు. ప్రతి పోల్కి 2 వీల్స్ పెట్టాడు 2 సైడ్లో. వాళ్ళు పని చేసుకొని దాని ముందు తీసుకుని వెళ్ళిపోవచ్చు. వేటి పొలాల్లో కానీ డ్రై పొలాలు ఎందులో అయినా కానీ మన ఇష్టమైన వీల్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎరెక్ట్ చేయడానికి 10 నిమిషాలు పడుతుంది దాన్ని. దీనివల్ల సాయంత్రం ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో అంతా ఆనందంగా ఉంటారా లేదా? మరి ఇన్ని కోట్లు ఆనందంగా ఉంటే ఎంతకంటే మంచి ఇన్నోవేషన్ ఏమైనా ఉందా? దీన్ని ఏం చేయాలంటే ప్రభుత్వం 5 ఎకరాలు ఉన్న ప్రతి రైతు దగ్గర ఈ షేడ్ లేకపోతే ఎవరు పనికి వెళ్ళకూడదు. అలాంటి రూల్ పెడితే మన ఓపెన్లో పనిచేసే వాళ్ళు, పొలంలో పనిచేసే వాళ్ళు కూడా ఆనందంగా కంఫర్టబుల్గా పనిచేస్తారు. అలాంటి విషయాలు కూడా మన చుట్టూ చూస్తేనే ఆనందం వస్తుంది సమాజంలో. జస్ట్ సీ దిస్. పశువుల వెంట్రుకలు తీయడానికి ఎన్నో రకాల మన దగ్గర మెథడ్స్ ఉన్నాయి, చేతితో చేయడం. కానీ ఇందులో ఎలా చేశారు చూడండి. ఊరి వాళ్ళే ఊరి టెక్నాలజీ వాడుకొని చేశారు. సింపుల్గా ఉండాలి. మోర్ ఫ్రమ్ లెస్ ఫర్ మెనీ అన్నాం కదా, ఎవరైనా వాడచ్చు. ఆ ఊళ్ళోనే చేసుకోగలగాలి, డిసెంట్రలైజ్గా లోకల్ టెక్నాలజీతో చేసుకోగలగాలి, అఫోర్డబుల్గా ఉండాలి. ఇందులో అన్ని పాత స్పీడోమీటర్ కేబుల్ సైకిల్ వాళ్ళ దగ్గర ఉంది, పాత షేవరు, ఆ 5 చిన్న పైప్ పెట్టుకున్నాడు, ఎక్కడ ఊళ్ళో దొరుకుతుంది. అది పర్ఫెక్ట్గా కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు. దానివల్ల అఫోర్డబిలిటీ పెరుగుతుంది, కాస్ట్ తగ్గితే అఫోర్డబిలిటీ పెరుగుతుంది. లో టెక్నాలజీస్ వాడితే వాళ్ళే రిపేర్ చేసుకోగలరు, వాళ్ళే కస్టమైజ్ చేసుకోగలరు. సో ఏ ఇన్నోవేషన్ అయినా మనం మాసెస్కి ఇవ్వాలంటే అఫోర్డబిలిటీ, అప్రోప్రియేట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విక్రమ్ రాథోడ్ ఆదిలాబాద్లో ఉండేవాడు. ఆయన ఇలాంటి సైకిల్ తయారు చేశాడు. 25 అడుగుల లోపల నీళ్ళు సైకిల్లోకి 25 అడుగుల లోపల నుంచి నీళ్ళు తీసుకొస్తాడు. వచ్చి పంట పండించుకున్నాడు భార్యాభర్తలు, 1.5 ఎకరాల పత్తి. ఆయన ఏమంటాడంటే పంపు కరెంట్ అవసరం లేదు కదా, పంపుకి డీజిల్ అవసరం లేదు, పెట్రోల్ అవసరం లేదు, పంపుకి కావాల్సిన రొటేషన్. ఐ కెన్ గి రొటేషన్తో సైకిల్ అని చెప్పి 2 ట్రైన్స్ పెట్టుకొని, సైకిల్ ట్రైన్స్ పెట్టుకొని ఆయన చేశారు. రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఈయనకి ఫస్ట్ ట్రైబల్ టు గెట్ ఎ పేటెంట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, మన ఆదిలాబాద్ విక్రమ్ రాథోడ్. ఎందుకంటే ఎవరు చేయని మన అబ్బాయి చేశాడు. అండ్ వై నాట్? ఇది చూడండి, విండ్ మిల్. ఇది పనిచేసే విండ్ మిల్, బొమ్మ విండ్ మిల్ కాదు. అండ్ దానిలో చేసే పరికరాలు చూడండి, బొంగులు, రేకులు, మేకులు, వీటితో తయారు చేశారు ఒక విండ్ మిల్. ఊళ్ళో ఉన్న రైతు ఒక కార్పెంటర్గా తయారు చేశారు. కొత్త అవసరం లేదు, ఏదైనా వాడుకోవచ్చు, పాత అయినా పర్వాలేదు, కానీ అక్కడ పనిచేస్తుంది. అండ్ దేనికి వాడాడు చూడండి, దాన్ని హ్యాండ్ పంపుకు వాడాడు. ఎందుకంటే రైతుకు కావాల్సింది కరెంటు కాదు, నీళ్లు. విండ్ మిల్ అనగానే మనందరూ ఒకటే జ్ఞాపకం వస్తుంది, పెద్ద మాస్ట్ ఉంటుంది, పెద్ద బ్లేడ్స్ ఉంటాయి, కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ విండ్ మిల్ వల్ల మనం నీళ్ళు కూడా తెచ్చుకోవచ్చు అనే ఆలోచన పిల్లలు మనకు కలిగించట్లేదు. వై నాట్? ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ వీ హెవ్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్. ఇక్కడ చూసారా, ఆ చిన్న బొంగులు, రేకులు, మేకులతో ఆయన పనిచేసే విండ్ మిల్ తయారు చేసుకున్నారు. నేను ఆయన అడిగాను, అస్సాంలో ఉంటారని. అయ్యా దీని కాస్ట్ ఎంత అంటే నవ్వాడు ఆయన. కాస్ట్ ఏమి సార్, ఊళ్ళో వస్తువులు చేసుకున్నాను కదా అన్నాడు. కెన్ వీ ఇమాజిన్ టు మేక్ ఎ వర్కింగ్ విండ్ మిల్ విత్ నో కాస్ట్? దట్ ఈస్ ద కరేజ్ ఆఫ్ ఇన్నోవేటర్స్. రిబెల్స్ ఆఫ్ ద ఆర్డర్ అనమాట వాళ్ళు. ఇన్నోవేటర్లు అంటే వై అని అడుగుతారు, వై నాట్ అని ఎంబర్బడి చేస్తారు వాళ్ళు ఇన్నోవేటర్స్. ఆల్సో రాయన్ ఇలాగే ఉంటుందని నన్ను ఇన్నోవేటర్స్ కాలేరు. గాట్ టు rebel for good, rebel for the people, not rebel for yourself. మిట్టి కూలు తయారు చేశాడు, కుమ్మరి మట్టితో ఫ్రిడ్జ్ తయారు చేశాడు బన్సుఖ్భాయ్ ప్రజాపతి. ఓన్లీ కుమ్మరి మట్టి. ఇందులో 3 రోజులు పాలు ఉంటాయి, 30 రోజులు కూరగాయలు ఉంటాయి. ఏ కరెంటు అవసరం లేదు, ఎనర్జీ అవసరం లేదు. రోజు 1 లీటర్ నీళ్లు పోయాలి పైన మూత తీసి, అంతే. ఎలా పనిచేస్తుందో మీ ఫిజిక్స్ మాస్టర్ని అడగండి. సో బ్యూటిఫుల్ ఇట్ వర్క్స్. మా దగ్గర 2013 నుంచి పెట్టుకున్నాను మా ఇంట్లో. ఎంత అద్భుతంగా ఉందో.
చాలా చోట్ల మనం కరెంట్ లేనప్పుడు ఏమన్నా ఊళ్ళో చేయాలంటే కష్టంగా ఉంది, ఇవన్నీ తయారు చేసి ఇవ్వండి. మన కుమ్మరాళ్ళకి పని దొరుకుతుంది, వాళ్ళకి వస్తువులు బాగుంటాయి పాడుకాకుండా. ప్రతి స్కూల్లో ఇలాంటి మంచి మంచి ఇన్నోవేషన్లు పెట్టాలి. పశువులు చాలా మనకి పేడ ఇస్తాయి, కానీ ఆ పేడ మనం గుర్తుపెట్టకుండా వాటి పాలు ఇవ్వకుంటే, పని చేయకుంటే మనం కట్ చేయడానికి పంపించేస్తాం. కానీ పశువులు కూడా మనుషులు ఎందుకు జీవించకూడదు? వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఎందుకు పోకూడదు? అలా ఆలోచించాం మనం. మనుషులు మాత్రమే టైం వచ్చినప్పుడు పోవాలి. అయితే ఈయన ఏం చేశారు, ఆ పశువుల పేడతో రోజుకు 10 కిలోల పేడిస్తుంది పశువు. ఆ పశువుల పేడతో పార్ట్స్ తయారు చేయించాడు. ఈ పార్ట్స్ తయారు చేయాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలి. చూడండి, డై కావాలి, మెథడ్ కావాలి. పిడకల్లా దాన్ని ఆరబెడతాడు, 3 రోజుల్లో గట్టిగా అయిపోతుంది. అందులో మట్టి వేయండి, చెట్టు పెట్టండి. చెట్టు పెరిగిన తర్వాత మొత్తం పాటను భూమిలో పెట్టండి. పశువుల్లో 10 కిలోలు ఇస్తాయి కాబట్టి మీకు దాని గడ్డి, అందులో 2 రూపాయలు గడ్డి పెట్టవచ్చు కదా. సో ఆ విధంగా మనం పశువులను కాపాడుకుంటాం. దాని రిజెక్ట్స్తో ఇలాంటి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ చేసే అవకాశం ఉంటుంది. పేరుతో ఎన్ని చేయొచ్చు. సో ఈవెన్ ఈ ఐడియాస్ మన పిల్లలకి ఇస్తే ఐఎమ్ షూర్ దే విల్ కమ్ అవుట్ విత్ సొల్యూషన్స్. ఇన్ని నేను చూపెట్టిన ఇన్నోవేషన్లు కొన్ని చూపెట్టాను, మీకు చాలా ఉన్నాయి ఇట్లా జరిగేవి. ఇందులో ఎంఫసిస్ ఎక్కడుందంటే మనుషుల పెయిన్ మీద ఉంది, మనుషుల మీద ఎంఫసిస్ ఉంది. టెక్నాలజీ మీద, డబ్బు మీద, కాంపిటీషన్ మీద కాదు. మనుషుల కష్టాలు చూసి వాళ్ళ కష్టాలను తీర్చగలిగితే అప్పుడు అదొక ఇన్నోవేషన్ అని ఉంది. టెక్నాలజీ ఆ తర్వాత వెతకాలి. నేను మొదలు చెప్పినట్టుగా ప్రాబ్లం ముందు వెతకండి, టెక్నాలజీ తర్వాత వెతకండి. పిల్లలు ఎన్ని చేస్తారు. మణిపూర్లో మేము వెళ్ళినప్పుడు ఇవన్నీ మేము చూసాం. మణిపూర్లో హెల్దీ చిల్డ్రన్, ఊళ్ళంతా హెల్దీగా ఉంటారు. వాళ్ళు పాలు కొన్ని చోట్ల అయితే పాలు కూడా తాగారు, ఇక్కడ పాలు తాగుతారు. వాళ్ళ దగ్గర డిసేబుల్డ్ పిల్లలు లేరు. అంటే ఏంటి, ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అందరూ కేర్ తీసుకుంటారు కూడా ఒక్క ఊళ్ళో ఒక్క డిసేబుల్డ్ మనిషి లేడు. పెద్దవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరు. చుట్టుపక్కల హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఊళ్ళోకి వెళ్తే పెద్ద సుగంధమైన వాసన వస్తుంది మణిపూర్లో. ఆ చుట్టూ ఆ ఏళ్ళను అలాగే ఉన్నాయన్నమాట. తర్వాత మేమంతా వెళ్ళి బయటకు వస్తుంటే ఒక్క నిమిషం, అంటే 2 నిమిషాలు ఊరంతా లైన్ కట్టేసి మర్యాదగా అందరికీ ఫేర్వెల్ చెప్పారు. ఇంత కమ్యూనిటీలో డిసిప్లిన్ చూడండి ఎలా ఉంటుంది. ఇవన్నీ ఇన్నోవేటివ్సే, ఇవన్నీ ఇన్నోవేషన్సే. టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ, సైకలాజికల్ ఇన్నోవేషన్స్. టు మేక్ లివ్ హ్యాపీలీ యూ కెన్ డూ ఎనీ ఇన్నోవేషన్. మన తెలంగాణలో ధర్మసాగర్ ఊరు ఉంది, ఆదిలాబాద్ జిల్లాలో. ఎంత అద్భుతమైన ఊరు. గోండ్లు ఉంటారు అక్కడ. పశువులని, ముఖ్యంగా ఆవులని ఎవరైనా అది అన్యాచురల్గా చచ్చిపోతే ఆయన్ని 1 సంవత్సరం ఊరి నుంచి వెలివేస్తారు. వాళ్ళు కొడితే వానికి పనిష్మెంట్ ఇస్తారు. ఇంత అద్భుతమైన పశువులకి, మనుషులకి, వాతావరణానికి ఎంతమంది లింక్ మన సంప్రదాయంలో ఉన్నాయన్న విషయం తెలియాలంటే పిల్లలకి ఇవన్నీ రికార్డ్ చేయాలని చెప్పాలి. అలాంటి ఊళ్ళకి తీసుకెళ్ళాలి. చెరువుల్లో మనం చేపలు పట్టుకున్నప్పుడు వాళ్ళు అన్నీ వచ్చేస్తాయి. చిన్నవి వాళ్ళు మనం తీసుకుంటే రేపు ఉండవు కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, నెమలాకుల రసాన్ని చెరువులో ఆ కుట్టులో వేస్తే అన్ని చేపలు ఉల్టా తెలిపోతాయి, కాస్త సొమ్మసిల్లిపోతాయి. అవి పెద్ద ఏరుకొని చిన్న విడిచిపెడతారు. ఆ చిన్న తర్వాత మళ్ళీ బాగైపోతాయి అవి. సో దే అవైలబుల్ ఫర్ నెక్స్ట్ డే. ఎంత విజన్ చూడండి మన ఫిషర్మెన్కి. అన్నీ పట్టుకొని అన్నీ అమ్మడం కాదు, ఇవన్నీ నేచర్లోనే చేస్తారు వాళ్ళు. అండ్ ద గుడ్ లెసన్స్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ద ఇన్నోవేషన్స్ ఫర్ లైఫ్ అండ్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ మధ్యప్రదేశ్లో సోహోర్లో ఇంటికి వచ్చేస్తారు, డిగ్రీస్ చదివి ఊళ్ళోకి వచ్చి పనిచేస్తారు. టిమ్రీ ఊళ్ళో అయితే తాగిన వాళ్ళని ఫంక్షన్లోకి రానివ్వరు, గోళ్ళకి రానివ్వరు, బాయ్కాట్ చేస్తారు పేరెంట్స్ కూడా. సో ద పాయింట్ ఈజ్, మన ఎడ్యుకేషన్ అంతా దేనికోసం? సొసైటీతో ఎంగేజ్ కావాలా, సొసైటీతో ఎలినేషన్ కావాలా, సొసైటీని దూరంగా పోవాలా, సొసైటీ గురించి ఆలోచించుకొని సొసైటీలో ఉన్న గొప్పదాన్ని, నష్టాలని దాని గురించి ఆలోచిద్దామా? డూ వి ఎంగేజ్ ఆర్ నాట్? ఇఫ్ ది ఎంగేజ్మెంట్ ఈజ్ ఆన్సర్, వీ హ్యావ్ టు ఎంగేజ్ ది సొసైటీ. నాకు అనిపిస్తుంది అలాగే. అప్పుడు ఎలా ఎంగేజ్ చేస్తాం మనం? హౌ టు ఎంగేజ్ and to engage children, and to solve the problems, how to capture the creativity. These are the few things I speak for some time. Then ముఖ్యంగా టీచర్స్, పిల్లలు ఇన్నోవేటివ్ కావాలంటే టీచర్స్ షుడ్ ఇన్నోవేట్ ఇన్ హౌ టు నర్చర్ క్రియేటివిటీ. టీచర్స్ షుడ్ ఇన్నోవేట్ మెథడ్స్ టు నర్చర్ క్రియేటివిటీ ఇన్ చిల్డ్రన్. కొన్ని సజెస్ట్ చేస్తాను ఇక్కడ. పెడగాగీలో, టీచింగ్ మెథడ్స్లో ఎలా కావాలి చాలామంది చేస్తున్నారు. అండ్ దాన్ని హారిజాంటల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ టీచర్ టు టీచర్ చేరాలి. రేపు సెంట్రల్లోకి పెట్టి అందరికి అవైలబుల్గా ఉండాలి. గుజరాత్లో ఉన్న అద్భుతమైన టీచింగ్ తెలంగాణలో లేకపోవచ్చు, తెలంగాణ ఇంకో దగ్గర ఆంధ్రలో లేకపోవచ్చు. సో ఇది హారిజాంటల్ డిస్ట్రిమినేషన్ కూడా చేయగలిగితే రిపీట్ చేయకుండా కొత్త చేస్తాం, ఆ ఎఫెక్ట్నెస్ మనం వాడుకుంటాం. తర్వాత టీచర్స్ షుడ్ లెర్న్ హౌ టు లిజన్ అండ్ టీచ్ చిల్డ్రన్ హౌ టు లిజన్. దే మస్ట్ ఆల్సో ఇన్నోవేట్ హౌ టు లెర్న్ బెటర్.
and teach the children how to learn better. If they practice it, children will practice. All this adds to their knowledge and thinking, and also making better people. Then making friends is very important, because if you have friends, you share. And if you don't share, you don't learn, you don't give to somebody else. It's very important to have friends who care for you, you care for them. Then winning is not for getting the first prize. Winning is to participate and contribute to society. అది కూడా మనం చెప్పగలగాలి. అది ఎలా చెప్పాలి? మాటలు చెప్తే రాదు, నేను చెప్పినట్టుగా ఇన్నోవేట్ చేసి చెప్పాలి, వాళ్ళు ఎగ్జాంపుల్స్తో చెప్పాలి. ఆ ఫీలింగ్ వాళ్ళు కల్పిస్తే హెల్దీ కాంపిటీషన్ దేశంలో ఉంటుంది, అండ్ దట్ విల్ హెల్ప్ దెమ్ ఫర్ ద నేషన్ ఆల్ ద వైల్. ప్రశ్నలు చాలామందికి ప్రశ్నలు అడిగితే సైలెంట్గా కూర్చుంటారు. దే డోంట్ నో వాట్ టు ఆస్క్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ దెమ్, నాట్ ఫర్ సొసైటీ. ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు లేకుండా ఎవ్వరు ఉండరు, అంత మహాత్ములు ఎవరు లేరు, మహాజ్ఞానులు ఎవరు లేరు. కానీ అడగడం ఎలా అడగాలో తెలియదు వాళ్ళకి. వీ మస్ట్ టీచ్ దెమ్ హౌ టు ఆస్క్ క్వశ్చన్స్. యూ మస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అండ్ టెల్ దెమ్. అండ్ సిమిలర్లీ యూ హ్యావ్ టు, ఇన్ ఎ గ్రూప్ వెన్ యూ గో, యూ షుడ్ బికమ్ యాక్సెప్టబుల్. వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయాలి, మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయడం కాదు. స్కూల్లో అయినా కానీ, టీచర్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో కానీ, కొత్త ఇంట్లో వెళ్తాం, కొత్త ఊరికి వెళ్తాం, కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఈ యాక్సెప్టబిలిటీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సొసైటీ. ఇట్ మేక్స్ యూ హ్యాపీ, ఇట్ మేక్స్ యూ ఎక్సైటింగ్ లైఫ్, ఇట్ మేక్స్ యూ డూ సంథింగ్ ఫర్ అదర్స్ అండ్ లెర్న్ ఎవ్రీ డే విత్ న్యూ ఫ్రెండ్స్ అండ్ న్యూ పీపుల్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. యాక్సెప్టబిలిటీ ఉంటే కమ్యూనికేషన్ కూడా వస్తుంది, లేకపోతే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండదు. then you should be able to influence minds by good articulation in terms of speaking, writing. ఎలా చేయాలి? తక్కువ పదాల్లో ఎక్కువగా చేసేట్టు ఉండాలి. మీరు చూస్తే కొందరు టీచర్లు అద్భుతంగా ఉంటారు, కొందరు బాబా మాట్లాడేస్తుంటారు, చుట్టుపక్కల అలాగే ఉంటారు. పికప్ దోస్ థింగ్స్ అండ్ టీచర్స్ మే టీచ్ దెమ్, అండ్ వెన్ చైల్డ్ ఇస్ అనేబుల్ టు డూ సంథింగ్, గైడ్ దెమ్ హౌ టు డూ దాట్. అండ్ అఫ్ కోర్స్ సొసైటీ ఎలా ఎంగేజ్ చేయాలి కూడా నేర్చుకోవాలి. అది చాలా ఈజీగా. నేను పెడగాగిలో ఎన్నో మెథడ్స్ ఒక్కటి చెప్తాను. నేను సపోజ్ యూ వాంట్ టీచ్ అబౌట్ వాటర్, there is so much you can talk about. వాటర్ సైకిల్లో భూమిలో నీళ్ళు ఎక్కడ ఉంటాయి, సముద్రంలో ఎక్కడ ఉంటాయి, ఆకాశంలో ఎక్కడ ఉంటాయి, హిల్స్లో ఎక్కడ ఉంటాయి, అది ఎలా సైకిల్ అవుతుంది. ఆల్ దీస్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ సైన్స్. ఇఫ్ యూ ఆస్క్ గ్లేషియర్, ఈ ఆస్క్ క్వశ్చన్ వాట్ ఇస్ ద గ్లేషియర్ అంటాడు. దాని గురించి మీరు 10 పేర్లు చెప్పొచ్చు, లేకపోతే లెట్ దెమ్ సర్చ్ ఫర్ ఇట్. యూ గివ్ క్వశ్చన్స్. ఒక్క సబ్జెక్ట్ వాటర్ మీద మీరు ఎన్ని గంటలైనా మాట్లాడే అవకాశం ఉంది. కానీ చెప్పేది సైన్స్ కాకుండా మామూలుగా చెప్పి దెన్ సైన్స్ అందులో తీసుకురండి. ఈ లాస్ట్ ఇలా ఎందుకు అవుతుంది అంటాడు. సైచన్ గ్లేషియర్లో ఐస్ ఎందుకు ఉంటుంది అంటాడు. దెన్ యూ షుడ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ వై, హౌ సైన్స్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఫ్యాక్టర్. మేబీ దిస్ కైండ్ ఆఫ్ పెడగాగి యూ ఆర్ డూయింగ్ ఇట్, బట్ మోర్ ఆఫ్ సచ్ థింగ్స్ విల్ గివ్ ఇన్ఫార్మల్ ఇంపార్టింగ్ ఆఫ్ నాలెడ్జ్. అలాగే హౌసింగ్ అంటే ఇల్లుగా కట్టడం. హౌసింగ్ అంటే సిమెంట్, స్టీల్, శాండ్, ఐరన్, మడ్, వుడ్, ప్లాస్టిక్, పీపుల్, స్కిల్స్, ఇవన్నీ కలిస్తేనే హౌసింగ్ వస్తుంది. ఇల్లు కట్టడం. కానీ మన స్కూల్లో ఇల్లు కట్టడం అంటే ఏముంటుందో తెలియదు. అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీయే. ఇవన్నీ వీళ్ళకి ముందు చుట్టుపక్కల ఉన్నాయి కానీ వాడికి తెలియదు. సో యూ మస్ట్ ఏబుల్ టు టెల్ దెమ్ దట్ ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎలా కట్టారు, ఇన్ని ఉన్నాయిరా, ఎతకండి, ఎక్కడుంది శాండ్, ఎక్కడుంది వెతకండి, చూడండి ఎలా వచ్చింది, సిమెంట్ ఎలా వస్తుంది, వాట్ ఈస్ సిమెంట్, ఈజ్ న్యాచురల్ ఆర్ అన్యాచురల్, ఇలా క్వశ్చన్స్ వెళ్తే వెళ్తూ ఉంటాయి అనమాట. సో మచ్ కెన్ బి డన్ అండ్ సో మెనీ ఐ వాంట్ గో ఇన్ టు దిస్, బట్ దర్ మెథడ్స్. దిస్ ఇన్వర్టెడ్ మోడల్ ఆఫ్ ఇన్నోవేషన్. దిస్ ఈస్ కాయిన్డ్ బై నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, ప్రొఫెసర్ అనిల్ గుప్తా. బేసికల్లీ ఈ సేస్ మనం ముందు అనుకున్నాం చూడండి, స్కూళ్ళలో 26 కోట్ల మంది పిల్లలు ఉన్నారు, టీచర్లు ఉన్నారని. ఆ పిల్లలతో దే మస్ట్ ఐడియేట్, దే మస్ట్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మనక్. మిలియన్ మైండ్స్, మిలియన్ మైండ్స్, మనక్ మిలియన్ ఆగ్మెంటింగ్ నేషనల్ నాలెడ్జ్ అండ్ ఆస్పిరేషన్స్. ఓకే, అంటే ఒక 10 లక్షల ఐడియాస్ తీసుకుని దాన్ని పైకి తీసుకెళ్ళ 1000 ఐడియాస్ వస్తాయి. అంటే దే ఆర్ అడ్రెసింగ్ 1000 ప్రాబ్లమ్స్ ఎవ్రీ ఇయర్. అంత ఫిల్టర్ అయిపోయి వెళ్తున్నాయి కాబట్టి ఈ 10 ఏళ్లలో 10,000 ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తే ఐ థింక్ సొసైటీలో అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి, కొత్తవి వస్తుంటాయి. అంత అద్భుతమైన అవకాశం మనకంటే. సో చిల్డ్రన్ ఐడియేట్ చేయాలి, ఇండస్ట్రీ వాటిని తయారు చేయాలి, ప్రజలు వాడాలి. ఇప్పుడు ఏం సైంటిస్టులు చేస్తారు, ఇండస్ట్రీ చేస్తుంది, మనం వాడతాం. ఇన్వర్టెడ్ మోడల్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే దే కెన్ కంట్రిబ్యూట్ అండ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ కంట్రిబ్యూట్ అండ్ దే హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్. చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఇగ్నైట్ లేదు కానీ ఇప్పుడు మనకి ఎలాగుంది, ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ మైండ్ అవార్డు ఉంది. వాళ్ళు 2 అవార్డులు పెట్టారండి. ఒక అవార్డు పిల్లలకి, ఓన్లీ ఫర్ చిల్డ్రన్, అండ్ సెకండ్ అవార్డు ఇస్ పేరెంట్స్ అండ్ టీచర్స్. డోంట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్, దేర్ మైండ్స్, లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ ఎనీ సిల్లీ ఐడియాస్. వాళ్ళకి వేరే పెట్టారు, వీళ్ళు పేరెంట్స్ టీచర్స్కి వేరే, స్టూడెంట్స్కి వేరే. దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ఇంతకుముందు చెప్పారు సురేష్ గారు చెప్పినట్టుగా, ఒరిజినాలిటీ రావాలంటే లెట్స్ సెపరేట్ దెమ్. అప్పుడు ఒరిజినాలిటీ వస్తుంది. వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ దే థింక్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. Now there are so many few methods. Next 2 slides I talk about suggestion. I have a suggestion. Every
మంత్లీ పిల్లలందరినీ పిలిచి ఏమైనా ప్రాబ్లం చెప్పండిరా, సొల్యూషన్ చెప్పండిరా అని అడగాలి. సో దే నో దట్ నెక్స్ట్ మంత్ గోయింగ్ టు ఆస్క్ దెమ్, సో దే విల్ డూ సమ్ ఎక్సర్సైజ్. ఏమిటి చుట్టుపక్కల ఏం ప్రాబ్లం వెతుకొస్తారు. 50% వెతుకొచ్చినా కానీ దే స్టార్ట్ సర్చింగ్ ఫర్ ఎ ప్రాబ్లం. సో యూ హ్యావ్ గివెన్ దెమ్ ఎ న్యూ యాక్టివిటీ. అది సొసైటీలో ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఒక 6 నెలల తర్వాత ప్రాబ్లమ్స్ అవి కనిపించే వాళ్ళకి, దెన్ దే హ్యావ్ టు గో డీపర్ ఇన్ సొసైటీ. లేకపోతే మరి మీరు ఐడియా అవ్వాలి ఏం చెప్తారు. సో స్లోలీ యూ మేక్ యువర్ చిల్డ్రన్ స్టడీ ద సొసైటీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ దే గో డీపర్ అండ్ డీపర్. ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దే ఆఫ్ సొసైటీ. మీరు చేసింది ఐడియా అవరే, కానీ దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది, అదొకటి. అలాగే ఐడియా అవర్ కాంపిటీషన్ పెట్టచ్చు. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని లిస్ట్ చేసుకొని మీరు పిల్లల గ్రూపులు చేసి సాల్వ్ చేయండి అని చెప్పొచ్చు. ఒక ప్రాజెక్ట్ బ్యాంక్లో కూడా తయారవుతుంది. తర్వాత మనం నేచర్ లేకుండే బతుకమ్మ సంగతి మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, కానీ దాని మీద ఫోకస్ చేయట్లేదు. బయోడైవర్సిటీ, అగ్రిడైవర్సిటీ ప్రతి ఊళ్ళో రికార్డ్ చేయాలి, పిల్లలతో చేయించండి. పిల్లలకు కావాల్సిన సపోర్ట్ టీచర్స్ కానీ బయోడైవర్సిటీ బోర్డు కానీ చేయాలి. బయోడైవర్సిటీ అంటే ఊళ్ళో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, మనకు తెలియని వాటిని చెత్త చెట్లు అంటాం, పిచ్చి చెట్లు అంటాం. కావు, అవి మందు మొక్కలు. మనుషులు పశువులు తినే మొక్కలు మందు మొక్కలు భగవంతుడు మనకి ఇచ్చాడు మనల్ని కాపాడడానికి. వాటిని కనుక్కోలేకపోవడం మన అజ్ఞానం. సో ఇలాంటి వాళ్ళతో రికార్డ్ చేయించి, అగ్రిడైవర్సిటీ అంటే ఏమిటి, గత 50 ఏళ్ళుగా మన ఊళ్ళో ఏ పంటలు వేశారు, ఆ పంటలు ఎందుకు మారిపోయాయి, ఆ విత్తనాలు ఉన్నాయా, ఆ పంటలు బాగున్నాయి, ఈ పంటలు బాగున్నాయి, ఆరోగ్యానికి అది బాగుంది, ఇవన్నీ మెల్లిమెల్లిగా పిల్లలు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే వాళ్ళ తాతల్ని వాళ్ళ అమ్మమ్మల్ని అడిగితే వాళ్ళు చెప్తారు. వాటిని తీసుకొని మన సైన్స్ టీచర్లు మీద బయోడైవర్సిటీ బోర్డు వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు స్టడీ చేయొచ్చు. పెద్దవాళ్ళతో మాట్లాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే పెద్దవాళ్ళు చనిపోతే ఒక గ్రంథాలయం కాలిపోయేంత నష్టం అట. ఎవ్రీ ఓల్డ్ పర్సన్ డైస్, లైబ్రరీ ఈజ్ బర్న్ట్. మనం వారసత్వంలో ఎఫ్డీలు భూములు తీసుకుంటాం కానీ జ్ఞానం తీసుకుంటామా? అదే ముఖ్యమేమో. అది కూడా రావాలంటే పెద్దవాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు మెల్లిమెల్లిగా ప్రాబ్లం ఐడెంటిఫికేషన్, తర్వాత డాక్యుమెంటేషన్ నేర్పించాలి, మెల్లిగా వాళ్ళకి ఆర్టికులేషన్ నేర్పించాలి. ఒక ప్రాబ్లాన్ని ఎలా రాయాలి అది వారికి తెలియదు, ఇంజనీర్స్ కూడా తెలియదు ఇప్పుడు చాలామందికి. హౌ టు సీ ఎ ప్రాబ్లం, హౌ టు రైట్ ఎ ప్రాబ్లం, సో దట్ చదివిన వాళ్ళకి పూర్తిగా అర్థం కావాలి. అండ్ ఇన్వర్టర్ మోడల్ ఆఫ్ ఇన్నోవేషన్ చెప్పాను. దెన్ నర్చరింగ్ క్రియేటివిటీలో కొన్ని అన్ని చెప్తూ వచ్చే సమ్మింగ్ అప్ చేస్తాను ఇక్కడ చిన్నగా. వి మస్ట్ టీజ్ దెమ్ అబ్జర్వేషన్ అన్నాం. అబ్జర్వేషన్ చేసినప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళ చుట్టుపక్కల అర్థమవుతాయి ప్రాబ్లమ్స్ అన్నీ. మొన్న ఒక అబ్బాయి చెప్పాడు, 9th క్లాస్ స్టూడెంట్, సార్ బాత్రూంలో జనరల్లీ షవర్ ఉంటుంది, బేసిన్ ఉంటుంది, కమోడ్ ఉంటుంది, ఫ్లష్ ఉంటుంది. ఈ మూడింటికి లింక్ ఎందుకు లేదు సార్ అని అడిగాడు. అంటే ఏమిటయ్యా అంటే, సార్ బేసిన్ వాటర్ అండ్ ద షవర్ వాటర్, ఆ వాటర్ను ఫ్లష్లో పెడితే అయిపోతుంది కదా అన్నాడు. ఆనెస్ట్లీ నాకు ఇంతవరకు ఐడియా రాలేదు. వాట్ ఎ బ్యూటిఫుల్ ఐడియా చూడండి. మనం ఇల్లు డిజైన్ చేసినప్పుడు ఇలాగే చేయాలని చెప్పి లేకపోతే శాంక్షన్ ఇవ్వకూడదు మనం. దట్స్ ఆల్, అయిపోతుంది అన్నీ. ఒక్కసారి చేస్తే మనకి ఎంత నీళ్ళు మిగిలిపోతాయి చూడండి. హీ హెస్ అబ్జర్వ్, హీ హెస్ సీన్ ఎవ్రీ డే. ఎందుకు అవుతుందో చూసుకున్నాడు, ఐడియా వచ్చి చెప్పేశాడు. సో ఫస్ట్లీ వీ హ్యావ్ టు అబ్జర్వేషన్ అలవాటు చేయాలి. తర్వాత వాళ్ళు ఇవాళ ఏం చూసేవారని అడగాలి. వాట్ హ్యావ్ యూ సీన్ ద లాస్ట్ 1 వీక్, టెల్ మీ సంథింగ్ న్యూ అది చెప్తాడు. చెప్పినప్పుడు ఈ ఆర్టికులేట్, సో ఇట్ గెట్స్ ఇన్ టు హిస్ మైండ్, గెట్స్ ఇన్ హిస్ హార్ట్, అది రీఇన్ఫోర్స్ అవుతుంది. ఆ ప్రాబ్లం మైండ్ వెళ్ళిపోతుంది అబ్బాయికి. అప్పుడు దాని సొల్యూషన్ అడుగుతాడు, కనుక్కుంటాడు, లేకపోతే మీకు ఎవరైనా చేస్తే సహాయం చేస్తాడు. సో అండ్ దెన్ ప్రాబ్లం అండర్స్టాండింగ్ కోసం అని చెప్పి ఫీలింగ్ అని చెప్పాను మొదట్లో, జ్ఞాపకం, నోయింగ్, ఫీలింగ్ అండ్ డూయింగ్ అని. బాగా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఈ నీడ్స్ హెల్ప్. కొన్ని ఆయనకు తెలియదు. సో టీచర్స్ ఆర్ ద వన్ హూ టు హెల్ప్ దెమ్ హౌ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ థరోలీ, సో దట్ బై బ్రెయిన్ స్టార్మింగ్ స్కూల్లో వచ్చి క్లాస్లో కూర్చున్నారు, నేను ప్రాబ్లం వచ్చింది చెప్తాను, ఓకే రమేష్ నువ్వు చెప్పారా అంటే రమేష్ మాట్లాడుతుంటే అందరు పిల్లలు కొంచెం తోడు చేయాలి. ద బ్రెయిన్ స్టార్మింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ షుడ్ బి ఇన్ ద క్లాస్. I would like to quote one teacher's name, Punyavati. I interacted with her, so I am quoting her name. 4 ఏళ్ల కింద పలెస్తీనాకు వచ్చింది, 4-5 years కింద వచ్చి, షీ వాజ్ వెరీ హ్యాపీ సీయింగ్ ఆల్ ది ఇన్నోవేషన్. చాలా బాగుందండి, పిల్లలకి ఏమైనా చేయాలి. షీ సైన్స్ టీచర్. ఆవిడ స్కూల్కు పలెస్తీనా మ్యాగజైన్ తీసుకుపోయింది. అందులో 2 కథలు చదివినిపించింది. పిల్లకి బాగా అనిపించి ఒక పిల్లాడినాడు నాకు ఇమ్మన్నాడు. సో హీ టుక్ ఇట్ అండ్ రెడ్, అండ్ నెక్స్ట్ డే హీ కేమ్ అండ్ టోల్డ్ ద క్లాస్ సమ్ మోర్ స్టోరీస్. అలా మెల్లిమెల్లిగా ఎవ్రీ మ్యాగజైన్ అందరు పిల్లలు చదవడం మొదలుపెట్టారు. కొత్త మ్యాగజైన్ ఎప్పుడు వస్తుందో అడగడం మొదలుపెట్టారు టీచర్ని. సో ఐ గేవ్ లిటిల్ మోర్ కాపీస్ టు దెమ్. ఆ తర్వాత ఓ రోజు పిల్లాడు వచ్చి, ఎంత బాగుందండి, ఎవరైనా చేయొచ్చు కదా,
వాడు అంటాడు డ్రిప్ ఇరిగేషన్ కింద పెడతాం కదా మనం, నెక్స్ట్ పంట వేయాలంటే అదంతా లేబట్టాలి, ఇంత కష్టం ఎందుకండి, దానికి మీద పెట్టవచ్చు కదా అంటాడు. సో హీ సా ఫాదర్స్ పెయిన్ ఆఫ్ పుల్లింగ్ ఇట్ అవుట్. దెన్ ఈ సెడ్ దాన్ని మీద పెట్టేసుకుని అక్కడి నుంచి చిన్న కింద పైప్ పెడితే అయిపోతుంది కదా, లేకపోతే చిన్న స్ప్రే లాగా వస్తుంది కదా. బట్ నో బడీ ఈస్ థాట్ సో ఫార్ దట్ డ్రిప్ పైప్ కెన్ బి ఆన్ ద హై, బట్ హీ హెస్ గివెన్ ఎ థాట్, వీ హెవ్ డెవలప్ ఆన్ ఇట్. ఇంకో అబ్బాయి ఏం చేశారు సార్, ఈ మన పెన్లు ఉంటాయి కదా, ప్లాస్టిక్ పెన్లు, బాల్ పెన్లు, బయటంతా ప్లాస్టిక్ కేసింగ్. ఈ ప్లాస్టిక్ కేసింగ్ ఎందుకు మేడం, బొల్లెంత చెట్టు ఉంది, బొల్లెంత చెట్టు క్రీపర్లా ఉంటుంది, దాని కాండం కొంచెం లావుగానే ఉంటుంది, ఇట్స్ హాలో. సో హీ ఫౌండ్ అవుట్ దాట్ అండ్ హీ మేడ్ ఎ కేసింగ్, పుట్ ద పెన్ రీఫిల్ ఇన్ దాట్ అండ్ ప్రెజెంటెడ్ టు టీచర్. ఎలా వచ్చిందంటే షీ ప్రమోటెడ్ దెమ్ దట్ థింక్ అబౌట్ ఇట్ న్యాచురల్లీ, చుట్టుపక్కల చూడండి అని చెప్పింది. ఆ బొల్లెంత దాన్ని అది దట్ హెస్ బికమ్ ఏ బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంటల్ సిచ్యువేషన్. టుడే ఈ డిడ్ దిస్, టుమారో ఈ మే డూ ఎ హెల్ ఆఫ్ ఎ లాట్. సో ఒకసారి వీళ్ళు చెట్లు మనం మనుషులో పెడుతున్నాం కదా, చెట్లు ఎన్ని పెట్టినా సరిపోవట్లేదు అని ఓ పిల్లలు అడిగారు. ఇక్కడ మనుషులు పెట్టిన లిమిటేషన్ ఉంటుంది కదా. పోతే ఆ టీచర్ గారు ఏమన్నారంటే, అవునరా, పిట్టలు పెట్టినన్ని మనం పెట్టలేము, పక్షులన్నీ పెడితే అందులో మనం ఎంత పెట్టినా వాడు దానిలాగా పెట్టలేము, కానీ పక్షులు మారిపోతున్నాయి ఎలాగా అంది. అంటే మేడం మరి పక్షులు రావాలంటే ఏం చేయాలి అంటే, పక్షులు రావాలంటే మీరు సజ్జ చెట్లు పెట్టాలి అని చెప్పింది. ఆమె తోచింది చెప్పింది. మరి మేము ఎట్లా పెట్టుకోవాలి ఫ్లాట్లో అంటే, మీరు పాట్స్లో పెట్టుకోండి అంటే. కొందరు పిల్లలు నిజంగా పిట్టలు వస్తే చెట్లు వస్తాయి, పిట్టలు రావాలంటే సజ్జ చెట్లు పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఏం చేసి పెట్టుకుని ఒక 3 నెలల తర్వాత ఎగురుతూ గంతు వచ్చి, మేడం మా ఇంటికి పిట్టలు వచ్చాయన్నారు. చూడండి, ఇది సైన్స్, ఇది నథింగ్ నాన్ సెన్స్ ఇన్ దిస్. సంప్రదాయంగా సైన్సే, కానీ అద్భుతంగా పిల్లలు మెల్లిమెల్లిగా ఇలాగా. ఇప్పుడు అక్కడ ఆ స్కూల్లో ఏటీఎం పెడుతుంది. ఏటీఎం దేనికి, జంక్ ఫుడ్ తినకుండా మంచి ఫుడ్ అందులో పెట్టి డబ్బులు ఏంగా బయటికి రావాలి. సో మన అమ్మలు బామ్మలు చేసిన వాళ్ళని పెట్టేస్తే వాళ్ళు హెల్తీ ఫుడ్ తీసుకుంటారు, కానీ చుట్టుపక్కల నాట్ వెరీ హెల్తీ ఫుడ్ తినకుండా ఉంటాడు. ఇలాగ టీచర్ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు టెక్నాలజీ సెలెక్షన్లో కూడా వాళ్ళు చేయాలి. అఫోర్డబుల్ టెక్నాలజీ లేకుంటే మనుషులకు లాభాలు రావు, కొనలేరు వాళ్ళు. హైటెక్ పెట్టి మనం డ్రోన్స్ అని ఇవన్నీ పెడితే రైతులు కొనలేరు. తర్వాత అర్థం కాదు కాబట్టి వాళ్ళు దాన్ని లాంగ్ టైంలో వాడలేరు. ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతే తప్పకుండా నష్టాలు వస్తాయి వాళ్ళకి. సో వీ హ్యావ్ టు సీ దట్ అఫోర్డబిలిటీ రావాలంటే అప్రోప్రియేట్ టెక్నాలజీస్, లో టెక్నాలజీస్ వాడాలి. అప్పుడు కానీ మాసెస్ కొనలేరు, ప్రతి వాళ్ళు కొనలేరు. ఎక్కడ అవసరమో హైటెక్ అక్కడ తీసుకోవాలి. డిఫెన్స్లో మీకు లో టెక్నాలజీ నడవదు, స్పేస్లో కుదరదు, కానీ ఎక్కడ అవసరమో అక్కడ చేయాలి. అఫోర్డబిలిటీ ప్రకారం పిల్లలకి అలవాటు చేయాలి. మనం ఎంత కావాలో అంతే చేసుకోండి అని. ఆ తర్వాత సొల్యూషన్ వెల్డేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వెల్డేట్ నేను తయారు చేసి ఇట్లా ముందర పెట్టేస్తాం అట్లా కాదు. ఎవరి కోసం చేసామో వాళ్ళు వాడాలి, వాడి వాళ్ళు ఎలా ఉందని చెప్పాలి. లేకపోతే అట్లీస్ట్ కమెంట్స్ అడగండి. మోడల్లో కెనాట్ యూజ్ ఇట్, బట్ కమెంట్స్ అడగండి. వాళ్ళు చూసి వాళ్ళ మాటలు విని ఒప్పుకుండాలి. మీకు వాళ్ళు బాగాలేదు అంటే ఒప్పుకోవాలి, ఎస్ బాగాలేదు, ఎందుకు బాగాలేదు చెప్తారు వాళ్ళు. చేసి మళ్ళీ తీసుకెళ్ళండి. నెక్స్ట్ టైం బాగాలేదు ఎలా అంటారు వాళ్ళు. సో ద వెలిడేషన్ ఆల్సో ఇది పిల్లలకి నేర్పించాలి, చాలా ముఖ్యం. ఎనీ ఐడియాని, మోడల్ని, కాన్సెప్ట్ని వెలిడేట్ చేయాలంటే బెనిఫిషరీస్ జుట్టు కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసి వినాలి, చెప్పకూడదు. యూ మస్ట్ లిజన్ టు దెమ్. దెన్ యూ నో దట్ యువర్ మోడల్ బెటర్ అండ్ చైల్డ్ అండర్స్టాండ్స్ వేర్ హీ మిస్డ్. అది తెలిసినప్పుడు నెక్స్ట్ ఇన్నోవేషన్లో హీ విల్ డూ బెటర్. సో వెలిడేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓన్లీ టీచర్స్ కెన్ టీచ్ దెమ్, పిల్లాడికి తెలియదు. సో లెట్స్ డూ దిస్. వీ కెన్ హ్యావ్ ఎవ్రీ మంత్ ఒక ఐడియా మీరు ఇవ్వండి, చుట్టుపక్కల తీసుకురండి. గెట్ అన్ ఐడియా, గివ్ అన్ ఐడియా. మీ తరఫు నుంచి ఒక సొల్యూషన్ ఇవ్వండి, ఒక ప్రాబ్లం ఇవ్వండి. బట్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే చూసిన, మీ ఇంట్లో ఉందా, మీ ఇంట్లో ఉందా, ఎవరైనా చేస్తుంటారు చిన్న విషయాలే, వాటిని తెచ్చుకోండి, ఎంత చిన్నదైనా కానీ. దెన్ ఐ మెన్షన్ టాక్ టు గ్రాండ్ పేరెంట్స్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అండ్ అడగాలి ప్రశ్నలు. గ్రాండ్ పేరెంట్స్ ఏం అడుగుతాం మనం? అమ్మ, బామ్మ, నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే మా అమ్మకి నువ్వు ఏం పెట్టావు, నేను కడుపులో ఉన్నప్పుడు అడగాలి. షీ విల్ టెల్ యూ. మనం ఎలా అడుగుతాం కూడా తెలియాలి మనకి. దోస్ బేబీ సమ్ బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఫర్ అస్. దాన్ని రాయండి, డిజిటైజ్ చేయండి. ఎవరో ఫ్యూచర్లో వాడుకుంటారు దాన్ని, లేకపోతే ఆవిడతో వెళ్ళిపోతుంది ఆ జ్ఞానం. దెన్ చుట్టుపక్కల చూస్తూ ఉంటే చాలా సర్ప్లస్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, తర్వాత చెట్లు ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఏం అనిపించదు, కానీ దేర్ ఆల్ సమ్ సొల్యూషన్. అంటే సర్ప్లస్ సోర్సెస్ చుట్టుపక్కల, వాటిని ఎలా వాడతామని చూడాలి. సో ఐడెంటిఫై ద సర్ప్లస్, ఐడెంటిఫై అన్యూటిలైజ్డ్. అలాగే ఐడెంటిఫై ద వేస్ట్, లిస్ట్ అవుట్ ద వేస్ట్ యూ క్రియేట్ అరౌండ్ యూ.
నువ్వే రాసే ఈ పిల్లలు రోజు ఎంత వేస్ట్ చేస్తున్నారు, లిస్ట్ రాసేయండి. లిస్ట్ రాస్తే అర్థమవుతుంది వాట్ కెన్ బి డన్, వాట్ నీడ్ నాట్ బి డన్. అవాయిడబుల్ తెలిసిపోతుంది లిస్ట్ ఆఫ్ వేస్ట్లో. మీ ఊళ్ళో లిస్ట్ ఆఫ్ వేస్ట్ రాసి చూస్తే మీకు నవ్వు వస్తుంది, అరే ఇది ఎందుకు వేస్ట్ రా తీసేయచ్చు కనిపిస్తుంది మీకే. బట్ వెన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ కెన్ హ్యావ్ ఎ బ్రెయిన్ స్టార్మ్ విత్ చిల్డ్రన్, దే దిల్ ఆటోమేటికలీ గివ్ సొల్యూషన్ ఫర్ రిడ్యూసింగ్ ద వేస్ట్. సో నేను చివరిగా ఈ ఎప్పుడు కథ చెప్పడం నాకు ఇష్టం, ఇది కథ చెప్తాను. ఒక 120 ఏళ్ల కింద అప్పుడు ఊళ్ళలో ఎక్కువ యాక్టివిటీ ఉండేది కాదు, ప్రొడక్షన్ యాక్టివిటీ. సో ముఖ్యంగా దే వర్ డిపెండింగ్ ఆన్ ఫారెస్ట్ ప్రొడ్యూస్లో. అందరూ ఖాళీ తట్టలతో వెళ్ళేవాళ్ళు, వెళ్ళి నింపుకొని వచ్చేవాళ్ళు. అయితే వచ్చేప్పుడు బాగా భారీగా ఉంటుంది, కింద పెడితే వాళ్ళు మళ్ళీ లేబట్టలేరు కాబట్టి ప్రజలు అడవి నుంచి ఇంటి దాకా నడుస్తూ వచ్చేవాళ్ళు. రాజుగారికి నచ్చలేదు, మా ప్రజలు కష్టపడిపోతున్నారని చెప్పి ఆయన పెడస్టల్స్ కట్టించాడు ఎత్తుగా. వాళ్ళ గంపలు పెట్టుకోవడానికి కట్టించారు. వాళ్ళు వంగి అక్కడ పెట్టి కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ తలకాయ మీద స్లిప్ చేసుకుని ముందరికి వెళ్ళిపోతారు. సో రాజుగారు ఏం చేశారంటే, సమస్యని మనం ఇఫ్ యూ కెనాట్ రిమూవ్ ద ప్రాబ్లం రెడ్యూస్ ద పెయిన్ అన్నారండి. మనం అన్ని సమస్యల్ని తీర్చలేము, కానీ సమస్యలు తీర్చేదాకా వెయిట్ చేద్దామంటే మన జన్మ అయిపోతుందేమో. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఎవ్రీ ప్రాబ్లమ్ యూ అనలైజ్, try to reduce the pain whatever you can. And I tell you my dear friends, we all have some capability, 10%, 90% to reduce it. మీరేం తక్కువ వాళ్ళు కాదు. So let's do whatever we can. So that much pain is reduced in society, that much happiness in society. And that's what innovation is. Perfect అవసరం లేదు, కానీ ఇంత చేయగలగాలి. Observe, know the problem, feel the problem, observe it properly, analyze it properly, internalize it properly, then make a solution, validate it, and you can apply for patents also. We'll be proud of you. So we invite you all, teachers, children, parents, to Palli Sujana. It is in Secunderabad. మీరు గూగుల్లో కూడా వస్తుంది, ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. అక్కడ మా దగ్గర బోల్డ్ ఇన్నోవేషన్లు ఉన్నాయి. గత 15 ఏళ్ళుగా అద్భుతం ఇన్నోవేషన్ ఎవరు చూడొచ్చు. మీరు పిల్లలు చేసిన ఇన్నోవేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. యు ఆర్ వెల్కమ్ ఎనీ టైమ్, కాల్ చేయండి. అండ్ థ్యాంక్స్ సో మచ్ అందరికీ. నమస్కారం, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గణేష్ గారు. వీరి అడ్రస్ సికింద్రాబాద్ సైనిక్పురి. ఓకే, హైదరాబాద్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు తప్పకుండా చూడవచ్చు. హైదరాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ దే క్యాన్ సీ డైరెక్ట్లీ టు దిస్ ప్లేస్, దే క్యాన్ గుడ్. థ్యాంక్ యూ గణేష్ గారు. ఈ యొక్క చాలా విషయాలు, ఇన్నోవేషన్ అంటే ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్గా, అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సొసైటీ అండ్ పెయిన్ అబ్జర్వ్ చేయడం, పెయిన్ను ఎట్లా ఉపశమనం కలిగించడం అనేది ఒక నోయింగ్, ఫీలింగ్ అనే డూయింగ్ అనే అంశం పైన ఫోకస్ చేయడం జరిగింది. అండ్ పర్టికులర్లీ యూ ఫోకస్ గాంధీయన్ ఇంజనీరింగ్, అంటే మోర్ ఫ్రమ్ లెస్ అండ్ ఫర్ మెనీ, ఎక్కువ మందికి ఉపయోగించడం. సో లెస్ నుంచి మోర్ మందికి ఎక్కువ తీసుకోవడము అనేది, సొసైటీతో మమేకం కావడము అండ్ కమ్యూనిటీ రిసోర్సెస్ పైన మీరు చాలా మంచి ఫోకస్ చేశారు. కమ్యూనిటీ, మన ఏన్షియంట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్లీ ఎల్డర్ పీపుల్, హౌ టు రెస్పెక్ట్ ద ఎల్డర్, హౌ టు గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దెమ్, దిస్ ఆర్ ద నాలెడ్జ్ రిసోర్సెస్ అనేది మనం మర్చిపోతున్నాము, జ్ఞాన సంపదను. దీనిపైన మీరు చాలా మంచి ఫోకస్ చేయడం జరిగింది సార్. అండ్ ఐడియాస్, ఇష్యూస్ను ఎట్లా జనరేట్ చేయాలి పిల్లలకి అనేది మంచి విషయాలు చెప్పడం జరిగింది. ఐ థింక్ మా టీచర్స్ డెఫినెట్గా స్కూల్ అసెంబ్లీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ వేర్ దే క్యాన్ ఇన్వైట్ ద ఐడియాస్ అండ్ దే కెన్ ఎక్స్ప్లోర్ ద ఐడియాస్, త్రో ద ఛాలెంజ్, రిసీవ్ ద ఛాలెంజ్ దానిపైన. ఎందుకంటే స్కూల్ అసెంబ్లీ అందరూ కూర్చొని ఏదో ఒక విషయం పైన మాట్లాడడం అనేది జరుగుతుంది. ఐ థింక్ అవర్ టీచర్స్ క్యాన్ డూ దట్ వన్, గెట్ అన్ ఐడియా, గివ్ అన్ ఐడియా అనేది అదొక పెద్ద శీర్షికగా మనం తీసుకోవచ్చు అసెంబ్లీ, స్కూల్ అసెంబ్లీ. సో బయోడైవర్సిటీ అండ్ అగ్రికల్చర్ డైవర్సిటీ పైన కూడా చాలా మంచి అంశాలు చెప్పడం జరిగింది సార్. రియలీ I think this session is very wonderful and I hope definitely children and particularly focus on teachers, how the methodology ఏ విధంగా ఉండాలి అనేది విషయాలు కూడా పెడగాజికల్ ఆస్పెక్ట్స్ పైన కూడా మీరు రైట్లీ ఫోకస్డ్, హౌ టు బ్రాడ్ బేస్ ద లెర్నింగ్ అనేది, చిల్డ్రన్ నుంచి ఇన్వైట్ చేయడం అనేది, సింపతి, ఎంపతి అనే అంశాలు కూడా చెప్పడం జరిగింది. రియలీ this really it is a session is a light and sir, definitely I appreciate your ఇంతవరకు గణేశన్ గారు ఇన్నోవేషన్ అంటే ఏమిటి, ఇన్నోవేషన్ ఎలా జరుగుతుంది, ఇన్నోవేషన్ని ఎలా మనం కంటిన్యూ చేయొచ్చు, పిల్లలలో కూడా ఇన్నోవేటివ్ స్కిల్స్ని మనం ఎలా డెవలప్ చేయొచ్చు అన్న చాలా విషయాలు చెప్పారు. ఇక వారు అంత వివరంగా చెప్పిన తర్వాత ఇంకా పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే 4:30 4 సందర్భంలో
ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దీని కంటిన్యూషన్లో యూ కెన్ పుట్ ఏ క్వశ్చన్, ఎనీథింగ్ క్లారిటీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ప్రశ్న వేయవచ్చు. ఆ ఫోన్ ఇన్ ద్వారా మీరు మాట్లాడవచ్చు. ఎస్ సార్, గో హెడ్ సార్. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్గా రేపు మనం అయితే ఎగ్జిబిషన్ కండక్ట్ చేయబోతున్నామో దానికి సంబంధించిన థీమ్స్, ఆ థీమ్స్ మనం ఎలా డెవలప్ చేయాలి, తర్వాత ప్రాజెక్ట్స్ని ఎలా ఇంప్రెసివ్గా ప్రజెంట్ చేయగలగాలి, దాని మీద పిల్లలు ఎలా మాట్లాడాలి, ఇట్లాంటి విషయాలని కొంచెం చూసుకుందాం. ఇప్పుడు ఇందాక ఈసారి ఉన్నటువంటి ఎగ్జిబిషన్ యొక్క మెయిన్ థీమ్ టెక్నాలజీ అండ్ టాయ్స్ అన్నది. టెక్నాలజీ అండ్ టాయ్స్ అన్నది మెయిన్ థీమ్. అయితే మన ప్రతి సబ్ థీమ్లో, ప్రతి ఎగ్జిబిట్లో టెక్నాలజీని, టాయ్స్ని రెండింటిని మనం రిఫ్లెక్ట్ చేయగలిగితే బెస్ట్. కనీసం ఈ రెండింటిలో ఒకటన్నా కనిపించేటట్టుగా మనం చూస్తే అది టాపిక్ రిలవెంట్గా ఉన్నట్టుగా ఉంటుంది. దీంట్లో మనకు ఈ 5 సబ్ టాపిక్స్ ఇచ్చారు: ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్, హెల్త్, హైజీన్ అండ్ క్లీన్లీనెస్, ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్, హిస్టారికల్ డెవలప్మెంట్, మ్యాథమెటికల్ మోడలింగ్ అన్నటువంటి ఈ 5 సబ్ థీమ్స్ ఉన్నాయి. ఇక ఈ టాయ్స్ గురించి మాట్లాడితే ముందుగా, టాయ్స్ అన్నది ఈ మధ్యన చాలా పాపులర్ ఇదైపోయింది. ఇందాక సురేష్ గారు కూడా చెప్పారు, టాయ్ ఫేర్ కూడా చేయబోతున్నాం మనం. ఈ టాయ్స్ వల్ల మనకు తెలుసు, పిల్లలు ఆడుకోవడానికి బాగా ఇష్టపడతారు. దే లవ్ టు ప్లే రాదర్ దాన్ రీడ్ అండ్ స్టడీ అండ్ డూ ఆల్ దీస్ థింగ్స్. స్కూల్లో కంటే స్కూల్లో వచ్చినా కూడా ఆడుకుంటుంటారు. ఆడుకోవడానికి టాయ్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్స్, అవి పరికరాలు. ఈ టాయ్స్తో మనకు వీళ్ళలో కొన్ని స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కానీ, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కానీ, లేకపోతే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ కానీ, క్రియేటివిటీ, ఇట్లాంటి రకరకాల స్కిల్స్ దీంతో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఈ టాయ్స్తో ఆడుకుంటున్నప్పుడు, తయారు చేస్తున్నప్పుడు వాళ్ళలో కొన్ని వాల్యూస్ కూడా డెవలప్ అవుతాయి. ఉదాహరణకి కోఆపరేషన్, షేరింగ్, రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ మనం వాల్యూస్ మొదలైన వాటిని ఊరికి పాఠాలు చెప్తే, కథలు చెప్తే, నీతులు చెప్తే రావు. వాళ్ళను దానిలో ఇన్వాల్వ్ చేస్తే వస్తాయి. కాబట్టి టాయ్స్ ఆర్ అ గుడ్ ఇన్స్ట్రుమెంట్ టు ఇన్వాల్వ్ దెమ్ ఇన్ దీస్ యాక్టివిటీస్ అండ్ డెవలప్ దీస్ స్కిల్స్. నౌ ఫస్ట్ సబ్ థీమ్ మనం ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ అన్నదాన్ని తీసుకొని కాసేపు మాట్లాడదాం. మనకు ఒక విషయం బాగా తెలుసు, సైన్స్ డెవలప్ అయింది, సైన్స్తో పాటు టెక్నాలజీ డెవలప్ అయింది. టెక్నాలజీ యొక్క డెవలప్మెంట్తో పాటు ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి. ఇండస్ట్రీస్తో పాటు పొల్యూషన్ కూడా డెవలప్ అయింది. సో ఈ పొల్యూషన్ అనబడేది మనం మన సౌకర్యం కోసం అయితే ఇండస్ట్రీస్ ఏర్పరచుకున్నామో, వాటిని ఉపయోగిస్తున్నామో, దాంతో ఏర్పడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ పొల్యూషన్ని కూడా మనమే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని మనం వాడేటువంటి అన్ని పరికరాలు, లేకపోతే మనం ఉపయోగించే టాయ్స్, ఇవన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్తో తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ అంటే దట్ విచ్ కెన్ బి డిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్ మెటీరియల్. సో దీంట్లో మనం టెక్నాలజీ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి, మనమే సృష్టించుకున్నాం కాబట్టి, మనమే దీన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక దీనికోసం మెయిన్ ఏమిటంటే, న్యాచురల్గా అవైలబుల్ ఉన్నటువంటి మెటీరియల్ని, రా మెటీరియల్ని వాడి ఉపయోగించుకుంటే మనకు అవి బయోడిగ్రేడబుల్ ఉంటాయి. దాని మోస్ట్లీ ప్లాంట్ ప్రోడక్ట్స్ అంటే దాని లీవ్స్ కావచ్చు, వుడ్ కావచ్చు, ప్లాంట్ నుంచి వచ్చేటువంటి క్లాత్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, జూట్ కావచ్చు, కాటన్ కావచ్చు, వీటిని ఉపయోగించి మనం ఏమైనా పరికరాలు చేసుకుంటే, వాటిని ఉపయోగిస్తే, వాటిని మనం ఈ ప్లాస్టిక్స్కి సబ్స్టిట్యూట్గా ఎక్కడ వాడగలిగితే మనం ఈ పొల్యూషన్ని చాలా మటుకు కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత వేస్ట్ని కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేసేటువంటి సిస్టమ్ కూడా అవసరం. వేస్ట్ డిస్పోజల్ జరగకపోతే కూడా పొల్యూషన్ పెరిగిపోతుంటుంది. వాటర్లో, ఎయిర్లో, సాయిల్లో బోల్డంతా పెరగడం మనం చూస్తున్నాం. ఇక ఈ పొల్యూషన్ యొక్క పర్యవసానం ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు సెకండ్ సబ్ టాపిక్ హెల్త్ ఇష్యూస్ మీద ఉంది. హెల్త్, హైజీన్ అండ్ క్లీన్లీనెస్ అన్నది. ఇప్పుడు హెల్త్ అంటే ఏమిటి? టు బీ ఏబుల్ టు లివ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ వరీస్ అనండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనండి, లేకపోతే వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే అన్కంఫర్టబుల్ లేకుండా కంఫర్టబుల్గా జీవించగలిగితే మనం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ కంఫర్టబుల్గా ఉంటే దాన్ని హెల్తీగా ఉన్నట్టు అంటాం. ఒకవేళ అన్కంఫర్టబుల్ మెంటల్ స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఫిజికల్ ఇనేబిలిటీస్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే అప్పుడు మనం అన్హెల్దీ అంటాం. అయితే హెల్దీ వచ్చినప్పుడు ఉన్న కండిషన్ మనం డిసీజ్ కండిషన్ అంటాం.
డిసీజ్లో మనకు రకరకాలుగా అనిపిస్తాయి. ఒకటి ఫిజియలాజికల్ చేంజెస్ మన బాడీలో వస్తున్నటువంటి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ స్ట్రోక్, పారాలిసిస్, క్యాన్సర్ ఇట్లాంటి చాలా వ్యాధులు మన యొక్క ప్రమేయం లేకుండానే, లేకపోతే ఎవరి ప్రమేయం లేకుండా, చుట్టుపక్కల పరిసరాల ప్రమేయం లేకుండా, దేని ప్రమేయం లేకుండా వచ్చేస్తే బాడీలో మార్పుల వల్ల ఇవి ఒక రకమైనటువంటి వ్యాధులైతే మనకు కొన్ని మన దురలవాట్ల వల్ల వస్తాయి. ఆల్కహాలిజం కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, డ్రగ్స్ కన్జంప్షన్ కావచ్చు, వీటన్నిటి వల్ల వస్తాయి. ఇక మూడో రకం ఏంటంటే కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇవి చుట్టుపక్కల క్రిమి కీటకాదుల వల్ల, అపరిశుభ్రమైనటువంటి వాతావరణం వల్ల, పరిసరాల వల్ల, క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల వీటన్నిటి వస్తాయి. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? మేక్ చిల్డ్రన్ అవేర్ ఆఫ్ ది ఇల్ హెల్త్ కండిషన్. దానికోసం ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి? ఉదాహరణకి ఇమ్మీడియట్లీ యూ షుడ్ కన్సల్ట్ ఏ ప్రాపర్ డాక్టర్, నాట్ డిపెండింగ్ అపాన్ ద క్వాక్స్, లేకపోతే ఇంకెవరన్నా మంత్రగాలు తంత్రగాకుండా సరైన డాక్టర్ని కలిసి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. తర్వాత మనకు ఇల్ హెల్త్ని కాంట్రిబ్యూట్ చేసేటువంటి ఏవైతే కారణాలు ఉన్నాయో, ఒకటి హ్యాబిట్స్ కావచ్చు, మనకు దురలవాట్లు ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, పర్సనల్ హైజీన్ ఫాలో అవ్వాలి. ఇట్లాంటివి తర్వాత ప్రాపర్ టైమ్లీ మనం డయాగ్నోస్టిక్ సెంటర్ పోయి ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. ఆ తర్వాత సిస్టమేటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది. ఇంకా హెల్త్ పాడు కాకుండా ఉండాలంటే ఒకటి దురలవాట్లు ఉండకూడదు. తర్వాత ఇంకోటి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండడం, ప్రాపర్ రెస్ట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మన హెల్త్ని మెయింటైన్ చేయడంలో ఉపయోగపడతాయి. వీటికి సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ మనం ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వీటిని డిపిక్ట్ చేసేవి. అలా ప్రజెంట్ చేస్తున్నప్పుడు అక్కడ మళ్ళీ వీలైనంత టాయ్స్ ద్వారా అవకాశం ఉంటే కొంత టెక్నాలజీని వాడి మీరు ఈ ఎగ్జిబిట్స్ని మనం ముందే చెప్పినట్టుగా ప్రతి ఎగ్జిబిట్లో మీరు టాయ్స్ అండ్ ఎగ్జిబిట్ మన టెక్నాలజీ అన్న కాన్సెప్ట్ని జోడించి వాటిని చెప్పగలగాలి మీరు. తర్వాత నెక్స్ట్ ఏముందంటే ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్ అని ఒకటి ఉంది. ఈ ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్ గురించి మన వాళ్ళు ఎంత చేయగలరు అన్నది కొంచెం నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ గురించి మన స్కూల్ లోపల బహుశా చెప్పడం లేదు. 11th, 12th క్లాసులలో ఇంటర్మీడియట్లో ఉందేమో, వాళ్ళు చేస్తారేమో. ఈవెన్ అదర్వైజ్ మీరు ఎగ్జాక్ట్లీ సాఫ్ట్వేర్ కాకపోయినా కూడా టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ టాయ్స్ మీరు చూపించవచ్చు. ఉదాహరణకి లివర్స్ కావచ్చు, పుల్లీస్ కావచ్చు, లేకపోతే సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కావచ్చు, మ్యాగ్నెట్స్ కావచ్చు. ఇటువంటి వాటిని ఉపయోగించి మనం ఎగ్జిబిట్స్ చూపిస్తే కొంతవరకు దాన్ని జస్టిఫై చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత నెక్స్ట్ హిస్టారికల్ డెవలప్మెంట్ అన్నది ఇక్కడ ముఖ్యంగా టాయ్స్ గురించే ఆ పేపర్ లోపల ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు టాయ్స్ అనబడవి ఈవెన్ ఇండస్ వ్యాలీ తవ్వకాలలో కూడా చాలా టాయ్స్ బయలుపడినాయి. అయితే అప్పటి నుంచి కూడా టాయ్స్ ఉన్నాయి. టాయ్స్ ఆర్ మెయిన్లీ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. చిన్నపిల్లల్ని ఎంగేజ్ చేయడానికి, వాళ్ళని యాక్టివ్ ఉంచడానికి, వాటికి యాక్టివిటీస్ ఇవ్వడానికి, ఆడుకోవడానికి ఉపయోగటువంటి పరికరాలు అవి. ఇందులో చాలా మటుకు పూర్వం నుంచి మనం చూస్తున్నాం ఏంటంటే మినియేచర్స్ ఆఫ్ ద రియల్ ఆబ్జెక్ట్స్. పెద్దవాళ్ళు ఏ పనులు చేస్తారో పిల్లలు కూడా దాన్ని అనుకరించే ప్రయత్నం చేస్తారు. దానికోసం పిల్లల సైజుకి వాటిని తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. తల్లి కిచెన్లో పని చేస్తుంటే చిన్నపిల్లలు కూడా చిన్న చిన్న పాత్రలు తీసుకుని వాటిని వంట చేయడం చేస్తూ ఉంటారు. లేకపోతే బయట తండ్రి సైకిల్ దొక్కుతుంటే వీడు చిన్న సైకిల్ కావాలనుకుంటాడు, ఒక సైకిల్ బొమ్మను కావాలనుకుంటాడు. ఈ రకంగా పెద్దవాళ్ళు ఏదైతే పనులు చేస్తారో వాళ్ళు అనుకరించడానికి టాయ్స్ ఎక్కువగా వాడతారు పిల్లలు. అవి ఒక రకమైన టాయ్స్. ఇక టాయ్స్తో పాటు మనం ఇంకోటి మాట్లాడుకోవాలంటే, టాయ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు టాయ్స్లో ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. రెండవ పద్ధతి ఏమిటంటే ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డెవలప్ చేసినటువంటి టాయ్. ఫస్ట్ కేసు లోపల టాయ్ ఈజ్ మెంట్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్, బట్ incidentally teacher can use it to show the principle involved in this functioning of this toy. This is one kind. Second thing is to demonstrate explain a principle. Teacher may develop a toy, and that is in a way it is a teaching aid. The stress is different. Akkada entertainment main purpose aithe ikkada eventante communicating a principle or theory or scientific నాలెడ్జ్ అనబడేది ప్రైమరీ అవుతుంది. దీంతో రిలేటెడ్ ఇంకో థర్డ్ వర్డ్ కూడా వాడతాం, గేమ్ అనబడేది. ఈ గేమ్స్ లోపల నిజానికి ఒక కాంపిటీషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అందులో వస్తుంది. గేమ్ అనగానే పోటీ, తర్వాత ఒకరు గెలవడం, ఒకరు ఓడిపోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దాంట్లో టీమ్స్ కూడా వాడుతూ ఉంటాయి. ఇది కొంచెం డిస్టింక్షన్ బిట్వీన్ దిస్ గేమ్స్, టాయ్స్ అండ్ టీచింగ్ ఎయిడ్స్. సో మనం వీటన్నిటి కూడా ఒక కామన్ వర్డ్ టాయ్స్ కింద
వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇఫ్ యూ గో టు ఈ టాయ్స్లలో మనకు రెండు రకాలు కనిపిస్తాయి. కొన్ని స్టాటిక్ టాయ్స్ అని, కొన్ని డైనమిక్ టాయ్స్ అని. ఎక్కడైతే ఓన్లీ మినియేచర్ ఉదాహరణ డాల్స్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పాత్రలు కావచ్చు, అవి స్టాటిక్ టాయ్స్ అయితే, ఎప్పుడైతే ఆ టాయ్స్ నుంచి సౌండ్ రావడమో లేకపోతే మూమెంట్ ఉండడం ఇట్లాంటివన్నీ ఉంటే వాటిని డైనమిక్ టాయ్స్ అంటాం. ఇప్పుడు దానికి పిల్లలు పీకలు తయారు చేసుకొని ఎంజాయ్ చేస్తారు, ఫ్లూట్స్ తయారు చేస్తారు, లేకపోతే ఇంకా చిన్న చిన్న ఇవన్నీ కూడా డైనమిక్ టాయ్స్ కింద వస్తాయి. ఒక చక్రాల బండి తయారు చేయడం కావచ్చు. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్. తర్వాత మ్యాథమెటికల్ మోడలింగ్ అన్నటువంటిది ఇంకొక సబ్ థీమ్ ఉంది. ఈ మ్యాథమెటిక్ మోడలింగ్లో ఒక రియల్ సిచ్యువేషన్ని, ఫిజికల్ సిచ్యువేషన్ని ఒక మ్యాథమెటికల్ ఎనాలాగ్గా తయారు చేసి చూపించడం. దీంట్లో మనం వీ కెన్ ఈవెన్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ టూ డైమెన్షనల్ మోడల్స్ నుంచి 3 డైమెన్షనల్ మోడల్స్ చూడొచ్చు. ఉదాహరణకి గ్రాఫ్స్ కావచ్చు, లేదా పై డయాగ్రామ్స్ కావచ్చు. దే ఆర్ ఆల్సో రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద రియాలిటీ, ఫిజికల్ రియాలిటీని 2 డైమెన్షన్లో కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇట్లాంటివి మనం కంప్యూటర్లలో కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక 3 డైమెన్షన్లో వీటిని ఇంకా ఇంప్రూవ్ చేసి కోన్స్ గానో, లేకపోతే పిరమిడ్స్ గానో, బ్లాక్స్ గానో చేసి చూస్తే అప్పుడు 3 డైమెన్షనల్ అవుతాయి. ఇంకా ఒకటి స్పియర్ అన్నటువంటిది ఏదో దాన్ని మనం ముఖ్యంగా జియోగ్రఫీ లోపల రొటేషన్ ఆఫ్ ది అర్త్, రివాల్యూషన్ ఆఫ్ ది అర్త్, లేకపోతే రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ప్లానెట్స్ వెన్ కంపేర్డ్ విత్ ద సన్, ఇట్లాంటివన్నీ చూపించడానికి కూడా ఈ ఆబ్జెక్ట్స్ అన్ని పనిచేస్తాయి. ఇవి జియోగ్రఫీ సంబంధించిన టీచింగ్ ఎయిడ్స్ కాకుండా ఇవి మ్యాథమెటికల్ మోడల్స్ కానీ ట్రీట్ చేయాలి. బికాస్ స్పియర్ ఈజ్ మ్యాథమెటికల్ షేప్, జియోమెట్రికల్ షేప్. సో ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ని మనం మ్యాథమెటికల్ మోడలింగ్స్ అన్నట్టు దాంట్లో చూపించవచ్చును. ఇక ఇన్ జనరల్గా ఎగ్జిబిట్ గురించి మనం చేస్తున్నప్పుడు ఈ ఎగ్జిబిట్ని వీలైనంత వరకు స్పష్టంగా పెద్దగా ఉండేటట్టుగా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అది క్లియర్గా నీట్గా ఉండాలి, షాబీగా ఉండొద్దు. మనం ఏదైతే చూపదలుచుకుంటున్నామో అది స్పష్టంగా కనిపించేటట్టుగా చేయించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పోస్టర్స్ ఏమన్నా తయారు చేసేస్తే పోస్టర్స్ కూడా సరి అయిన సైజులో, పెద్ద సైజులో తయారు చేయాలి. తర్వాత డ్రాయింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్లియర్గా ఉండాలి. తర్వాత మంచి కలర్స్తో బోల్డ్గా కనిపించేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రైటింగ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు తమ ఎగ్జిబిట్కి సపోర్టింగ్గా ఒక పోస్టర్ని తయారు చేసి వెనక అంటిస్తూ ఉంటారు. అయితే ఆ పోస్టర్ చాలాసార్లు చాలా మ్యాటర్ని అందులో గుప్పించేసేసి అదేం రాశారు ఎవరు చదవడానికి వీలు లేకుండా తయారవుతుంది. అట్లా కాకుండా వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్యూ ప్రిన్సిపల్స్ మాత్రమే క్లియర్గా గ్లేరింగ్గా కనిపించేటట్టుగా తయారు చేస్తే అది చూసే వాళ్ళకు బాగుంటుంది. మిగతా డీటెయిల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని రెడీగా ఉన్నటువంటి కొన్ని పిక్చర్స్ చూస్తున్నాను. ఇందులో ఈ 80 and 20 అనేప్పుడు చాలా బోల్డ్గా చూపించారు. బికాస్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ దిస్ టైటిల్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కొంచెం కాంట్రాస్ట్గా ఎంత బాగా వచ్చింది చూడండి. వైట్తో రాశారు, బట్ ఇట్ ఈస్ ఇన్ బ్లూ బ్యాక్గ్రౌండ్ అండ్ కాంట్రాస్ట్ ఉంది. ఇక్కడ వీళ్ళు ఏదో స్టైలిష్గా ఏదో రాయబోయినారు. దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ క్లియర్. ఇది స్పష్టత లేదు, అక్షరాలు కూడా చిన్నగా ఉన్నాయి. ఇది చూడండి, ఇది కూడా ఇంకో స్టైల్గా రాశారు, అది మనం చదవలేం. సో ఇక్కడేమైంది, మల్టీ కలర్డ్ ఆ బ్యాక్గ్రౌండ్తో దీని యొక్క బ్యూటీ పోయింది. ఇక్కడ కూడా ఆ మ్యాక్స్వెల్ అన్నది ఏదైతే పెద్దగా కనిపిస్తుందో మిగతా అక్షరాలు కనిపించట్లే. ఇవన్నీ ఎందుకు చూస్తున్నానంటే మనం గీస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు చదవగలగాలి కాబట్టి. ఇప్పుడు ఇది చూడండి ఎంత కాంట్రాస్ట్లో చాలా బాగుందో. సో మనం పోస్టర్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా బోల్డ్ ఒక లైన్ మాత్రమే పెద్దగా ఉంది, మిగతా చిన్న చిన్నగా ఉన్నాయి. అయితే మనం మోడల్స్ తయారు చేస్తూ మన చార్ట్ తయారు చేస్తున్నప్పుడు మీరు రాసేటువంటి రాతలు వీలైనంత శుభ్రంగా పెద్దగా, తర్వాత మీరు వాడుతున్నప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే మనకు ముఖ్యంగా ఈ 3-4 రంగులలో కార్డ్స్ దొరుకుతాయి. లైట్ పింక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్, లైట్ ఎల్లో. దీని లోపల స్కెచ్ పెన్తో రాస్తారు. స్కెచ్ పెన్ చాలా సన్నగా రాస్తుంది, దాంతో మనం పెద్ద పెద్ద అక్షరాలు రాయడం కష్టం. కాబట్టి ఫ్లాట్ టిప్డ్ పెన్స్ అని దొరుకుతాయి. చిజిల్ టిప్డ్ పెన్స్ లేకపోతే ఫ్లాట్ టిప్డ్ పెన్స్ అంటారు. వాటితో రాస్తే చాలా బాగా వస్తుంది. అక్షరాల సైజ్ కనీసం 1 ఇంచ్కి తగ్గకుండా మీరు రాస్తే చూసే వాళ్ళకి కనిపిస్తుంది. సో ఓవరాల్ ప్రజెంటేషన్ గురించి పిల్లలు తమ ఎగ్జిబిట్ గురించి ఏకబిగిన మాట్లాడేస్తూ ఉంటారు. కనీసం 5-10 నిమిషాలకు సంబంధించిన స్క్రిప్ట్ని దాదాపు కంఠస్థం చేసుకొని వస్తారు. అడిగిన ప్రతి వ్యక్తికి మొత్తం వినిపించే ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 2-3 మినిట్స్లో ప్రజెంట్ చేసేసి తర్వాత సబ్సిక్వెంట్గా క్వశ్చన్స్ ఏమైనా అడిగితే ఆబ్జర్వర్ కానివ్వండి లేకపోతే విజిటర్ కానీ అడిగితే దాని మీద క్లారిఫికేషన్ ఇస్తే క్లారిటీగా ఉంటుంది. అయితే ఈ సందర్భంలో టీచర్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకు బోర్డు అంత టైం ఉంది కాబట్టి ఎగ్జిబిట్ చేసి పిల్లలతో ఏం మాట్లాడించాలో అది కూడా వాళ్ళతో చెప్పించి వాళ్ళతో రిహార్సల్ చేయించి మీరు కావాలంటే రికార్డ్ చేసి చూసుకొని వీళ్ళను ప్రాపర్గా
మీరు ఎగ్జిబిషన్ కొంత తయారు చేస్తే మంచిది. తర్వాత మీ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిబిషన్ లోపల ఏదో రకంగా ప్రజెంట్ చేసి ఒక ప్రైజ్ తీసుకుంటే చాలన్నది కాకుండా యువర్ ఎయిమ్ షుడ్ బి నేషనల్ లెవెల్. మీరు ప్రజెంట్ చేస్తున్న ప్రతి ఎగ్జిబిట్ కోసం కూడా నేషనల్ లెవెల్కు పోతుంది, నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో మనం పాల్గొంటున్నాం అన్నటువంటి దృష్టితో డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ అన్నాడు నేషనల్ లెవెల్ అంటే స్పిరిట్తో మీరు చేస్తే మంచి ఎగ్జిబిట్స్ తయారవుతాయి, మీరు నేషనల్ లెవెల్ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ యూ. రిమైన్ ఐ థింక్ మీరు అనేక సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు కాబట్టి దర్ ఇస్ నథింగ్ టు సే. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. దిస్ ఇస్ అ రెగ్యులర్ ఈవెంట్. మనకు ఇన్స్పైర్ కానీ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఎగ్జిబిషన్ కానీ ప్రతి సంవత్సరం వచ్చేవి. అంటే ప్రతి సంవత్సరం కనీసం 2 ఎగ్జిబిట్లో మన పిల్లల్ని పాల్గొనేటట్టు చేస్తాం. కాబట్టి టీచర్స్ షుడ్ ఆల్వేస్ బి థింకింగ్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జిబిట్ దే షుడ్ ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్. సో వాళ్ళు అలాగే ఆలోచిస్తూ ముందుకు పోతుంటే పిల్లలను కూడా ఆలోచించడానికి వాళ్ళు స్ఫూర్తినిచ్చిన వాళ్ళు అవుతారు. పిల్లలు టీచర్లు కూడా క్రియేటివ్గా ఆలోచిస్తుంటే మంచి మంచి ఎగ్జిబిట్స్ వస్తాయి. ఇక దీనిలో మీరు ఏమైనా క్వశ్చన్స్ వేయదలుచుకుంటే వేయడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఒక సెమినార్ కూడా ఉంటుంది, దాని గురించి ఇందాక సురేష్ గారు చెప్పారు. ఆ సెమినార్లో ఒక 6 minutes ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా అది టెక్నాలజీ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ డే టు డే లైఫ్ అని ఏదో టాపిక్ ఉంది. సో ఆ టాపిక్ మీద కూడా మీరు ప్రిపేర్ చేయండి పిల్లల్ని. అయితే సాధారణంగా దీని లోపల చాలా మటుకు పిల్లలు మన నిత్య జీవితంలో కనిపిస్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సైన్స్ గురించి చెప్పే అవకాశం ఉంది. నిజానికి మనం కళ్ళు తెరిచి చూస్తే ఒక్క అంశం కూడా సైన్స్ యొక్క టెక్నాలజీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు మనకు కనిపించదు. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. దే కెన్ నరేట్ మెనీ థింగ్స్. బట్ మనం ఎప్పుడైతే సెమినార్లో ప్రజెంట్ చేస్తున్నామో వాటిని సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా గ్రూప్స్గా చెప్తే దాని యొక్క ఇంపాక్ట్ పెరుగుతుంది. ఉదాహరణకి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ వేరుగా చెప్పవచ్చు, లేకపోతే బహుశా కిచెన్లో వాటిని ఉపయోగించే పరికరాలు కానివ్వండి, ఫర్నిచర్స్ కానివ్వండి, ఈ రకం మీరు క్లాసిఫైడ్గా మీరు వీటిని చెప్తే మీది ఇంప్రెసివ్గా ఉంటుంది. ఈ రకంగా మీరు మీ పిల్లల్ని తయారు చేయండి. ఇంక ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడగాలంటే అడగొచ్చండి ఎవరైనా. ఓకే సార్, యూ ట్రై టు కనెక్ట్ పర్టికులర్ ద సైన్స్ అండ్ ద టాయ్స్. దట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఎందుకంటే బికాస్ థీమ్ ఈస్ లైక్ దట్. సో టెక్నాలజీ అండ్ టాయ్స్ అని చెప్పడం జరిగింది. ఐ థింక్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా బహుశా విషయం థీమ్స్ అండ్ సమ్ థీమ్స్ మీద కొంత క్లారిటీ వచ్చిండొచ్చు. ఆల్రెడీ మన రాజేంద్ర ఖత్రి గారు సబ్ థీమ్ వైజ్గా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. స్టిల్ ఇంకా క్లారిటీ లేకపోతే మటుకు మీరు దయచేసి యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ ద ఎస్సీఆర్టీ వెబ్సైట్ కానీ లేకుంటే ఎన్సీఆర్టీ వెబ్సైట్లో కానీ దీని గైడ్లైన్స్ అనేది, అంటే ఈ జేఎన్ఎస్ ఎంఎంఈ సంబంధించిన గైడ్లైన్స్ అనేది పొందుపరచడం జరిగింది. ఆ గైడ్లైన్స్లో ఈ థీము సబ్ థీమ్స్ అనేది క్లారిటీగా చాలా విషయాలు డిస్కస్ చేయడానికి అది సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఈ 1 hour 1.5 hourలో సాధ్యం కాదు కనుక ఎవ్రీ ఇండివిజువల్, ద టీచర్ అండ్ ఆల్సో ద స్టూడెంట్ కెన్ ఆల్సో రీడ్ దట్ ఇస్ డెఫినెట్లీ ఇట్ షుడ్ హ్యాపన్. దాంతో క్లారిటీ తోటి ఒక కాంపిటేటివ్గా మంచి ఎగ్జిబిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే మీరు ఎగ్జిబిషన్కు పెట్టడానికి సడన్గా వచ్చి ఏదో ఐడియాతో కాకుండా కొంచెం వర్జన జరగాల్సిన అవసరం ఉంది. ద డిస్కషన్ షుడ్ హ్యాపన్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద టీచర్. ఒరిజినాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ తోటి ఐడియా తీసుకురావాలి. యూ కాంట్ డంప్ దట్ ఐడియా టు ద స్టూడెంట్. టీచర్ జనరల్గా తన ఐడియాస్ చెప్పడం కాకుండా కొంచెం స్టూడెంట్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళ మెదడులో ఏముందో కనుక్కోవడం అనేది ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా మన అసెంబ్లీ సెషన్స్ కానీ లేకుంటే మీ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ కానీ ఆ విధంగా జరగాల్సిన ప్రక్రియ. వాళ్ళలో అంటే ఆల్ బ్రైట్ స్టూడెంట్స్ ఓన్లీ విల్ మేక్ దీస్ థింగ్స్ అని అనుకోవడం కూడా ఒక భ్రమ. అది జనరల్గా పిల్లల్లో అది సైన్స్ అనేది కాకున్నప్పటికీ కూడా వాళ్ళు డే టు డే లైఫ్లో, ఎందుకంటే మనకు ఇప్పుడు జరిగిన ఇన్నోవేషన్స్ అన్నీ మన గణేష్ గారు చెప్పిన విషయాలు కొన్ని వాళ్ళు పెద్ద బ్రిలియంట్ ఇంజనీర్స్ కాదు, టెక్నోక్రాట్స్ కాదు. మనం చూసిన విషయాలు వెరీ సర్వసాధారణ విషయము, సర్వసాధారణ ప్రజానీకము చేసిన ఇన్నోవేషన్స్ అవన్నీ కూడా. కనుక ఒక సాధారణ విద్యార్థి కూడా బ్రిలియంట్ విద్యార్థి కాకపోవచ్చు కానీ బట్ ఈ షుడ్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ద సర్టన్ ఐడియాస్. ఆ ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేయడము, దాని ఒక రూపకల్పన చేయడమే మనం చేయాల్సిన పని. ఆ విధంగా వెంటిలేట్ చేయడానికి ఆ సదుపాయం మనము ఆ స్పేస్ అనేది మన క్లాస్ రూమ్లో ఏ విధంగా ఇస్తున్నాం అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో ద టీచర్ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూస్. ఇంకో విషయం ఏంటంటే మనము జరగబోయే ఇప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్స్ మటుకు ఇట్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ అ వర్చువల్ ఫామ్ అండ్ వర్చువల్ మోడ్లో జరుగుతాయి. నేను ఇంతకుముందు చెప్పాను. అంటే మీ జిల్లాలో మీరు వర్చువల్ మోడ్లో జరుగుతాయి అంటే బహుశా
వెబినార్ల ద్వారానో, అంటే జూమ్ ప్లాట్ఫామ్ గానో లేకుంటే గూగుల్ ప్లాట్ఫామ్ ద్వారానో ఇప్పుడు ఆల్రెడీ చాలా మటుకు టీచర్స్, మీ ఉపాధ్యాయ మిత్రులు, ఉపాధ్యాయులు చాలామంది స్టూడెంట్స్కు చెప్పడం అనేది జరుగుతుంది. టీచింగ్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద టీశాట్ లెసన్స్ ఆర్ దూరదర్శన్, చాలామంది ఈ వెబినార్ల ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది. కనుక వెబినార్ అనేది ఒక సాధనము. ఆ విధంగా ఎక్స్పెరిమెంట్స్ కూడా విద్యార్థులు మీరు తయారు చేసిన మోడల్స్ కానీ ఆ వెబినార్ ద్వారా డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. బహుశా అక్కడ వర్చువల్గా మీకు జడ్జిమెంట్ చేయడానికి అక్కడ జడ్జెస్ కూడా ఉంటారు కనుక వాళ్ళు చూడడానికి అవసరం. ఎక్కడైతే కనెక్టివిటీ సరిగా లేదో, అంటే ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఉండే అవకాశాలు, కరెంటు ఇవన్నీ ఉంటాయి కనుక ఇంటర్నెట్ పూర్ ఎక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో, లేకుంటే స్కూల్స్ ఉన్నాయో, లేకుంటే ఇళ్ళు ఉన్నాయో, బహుశా ఎందుకంటే మనకు ట్రైబల్ ఏరియాస్ కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న ప్రదేశంలో మీ ఎగ్జిబిట్ను కానీ మీ మోడల్ను కానీ ఒక వీడియో తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య చాలా మటుకు మనకు స్మార్ట్ ఫోన్స్ చాలామంది దగ్గర ఉన్నాయి కనుక స్మార్ట్ ఫోన్స్ ద్వారా వీడియోను చేయడము, దాని సౌండ్ను బైట్ను తీసుకోవడము, ఆ విధంగా ఆ డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీస్కు కానీ లేకుంటే మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ కానీ అవి వీడియో క్లిప్పింగ్ కానీ ఆడియో క్లిప్పింగ్ కానీ అవి అందజేయాల్సిన అవకాశాలు ఉన్నాయి. అంటే జడ్జిమెంట్ అనేది కంపల్సరీగా వెబినార్ ద్వారా జరుగుతుంది అనేది అవసరం లేదు. ఈవెన్ ఎక్కడ సాధనాలు ఎలా ఉన్నాయో, సదుపాయాలు ఎక్కడ ఉన్నాయో, ఈవెన్ యూ కెన్ సెండ్ ఏ వీడియో, యూ కెన్ సెండ్ ఏ ఆడియో దానితోటు. సో ఆ విధంగా మీ ఒక రైటప్ను ఫోటోగ్రాఫు లేక కనీసం ఫోటోగ్రాఫ్స్ అన్నా, సో ఆ సౌండ్ బైట్ ద్వారా మీరు విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ విధంగా మీరు అది మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్కి పంపడము, లేకపోతే డిఓ ఆఫీస్కి పంపడము, దాని ద్వారా జడ్జిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే నాట్ ఎసెన్షియల్లీ మీకు ఎటువంటి విషయాలు, ఎటువంటి సదుపాయాలు ఉంటే ఆ విధంగా చేయొచ్చు. ఇది స్కూల్లో చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి కూడా మీ యొక్క ఆలోచనలను రూపకల్పన చేసుకోవచ్చు. టీచర్ ఇంటరాక్షన్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ షుడ్ బి దేర్. అది ఈ మధ్య మీకు తెలుసు వర్చువల్ మోడ్ ఏ విధంగా జరుగుతున్నాయి మీ అందరూ తెలుసు. మొబైల్ ద్వారా మాట్లాడుతున్నాము, మొబైల్ ద్వారా మెసేజెస్ ఇస్తున్నాము, వాట్సాప్ గ్రూపులు మాట్లాడుతున్నాము. సో ఆ విధంగా మీరు ఒకరికొకరు వీడియో, మనకు వాట్సాప్లో కూడా వీడియో ఉంది, వీడియో ద్వారా కూడా మాట్లాడుకోవచ్చు. కనుక ఆ గైడెన్స్, నెసెసరీ గైడెన్స్ ఏది విధంగా ఆల్రెడీ 9th క్లాస్ 10th క్లాస్ 9th క్లాస్ నుంచి 12th క్లాస్కి అయితే ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలామంది పాఠశాలలు ఇప్పుడు ఓపెన్ అయినాయి కనుక పిల్లలు పాఠశాలకు వస్తున్నారు కనుక టీచర్ కెన్ హ్యావ్ ద ఇంటరాక్షన్ విత్ దట్ చిల్డ్రన్. సో ఆ విధంగా మీరు ఈ మొత్తానికి ఈ ఎగ్జిబిషన్ అనేది వర్చువల్ ఫామ్లో జరుగుతుంది. ఆల్దో యూ విల్ ప్రెజెంట్ ఇన్ ద స్కూల్ బట్ ఇట్ హ్యాపెన్స్, ద జడ్జ్మెంట్, ఎవ్రీథింగ్, ద ఎగ్జిబిషన్ విల్ హ్యాపెన్ ఇన్ అ వర్చువల్ ఫామ్. ఐ థింక్ యూ గాట్ ఎన్ క్లియర్ కట్ ఐడియా అబౌట్ దిస్, హౌ దిస్ హ్యాపెన్స్ అనేది. ఎందుకంటే ఆ అనుభవాలు మనం చేసి ఉన్నాం కనుక మనం డెఫినెట్గా, ఐ హోప్ డెఫినెట్లీ ఈ క్రైజెస్లో కూడా మనము మూమెంట్ ఆఫ్ సైన్స్ అనేది ముందుకు వెళ్తూనే ఉంది. సో ఈ అవరోధాలు దాటుకుంటూ టెక్నాలజీ సహాయం ద్వారా మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం. డెఫినెట్లీ ఈ ఐడియాస్ను, ఈ ఇన్నోవేషన్స్ను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మనం అందరం కూడా చేద్దాము. డెఫినెట్గా నేషనల్ లెవెల్లో మనము మన స్థానాన్ని, మన తెలంగాణకు మనం డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ విధంగా మీరు అందరూ ప్రయత్నం చేశారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ద టీచర్స్ అండ్ ఆల్సో ద స్కూల్ హెడ్స్. ప్రత్యేకంగా స్కూల్ హెడ్స్కి కోరేది ఏంటంటే ఈ కేవలము టీచర్కు, ఉపాధ్యాయులు కాకుండా అటువంటి ఎన్వైరన్మెంట్, అటువంటి స్పేస్ అనేది మీరు యాజ్ ఏ స్కూల్ హెడ్గా మీరు కూడా ఒక చోదక శక్తిగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రోయాక్టివ్గా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో ఇట్ ఈస్ ఎన్ అఫేర్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద టీచర్ అనేది కాకుండా యాజ్ ఎ స్కూల్ హెడ్ దట్ అటువంటి ప్రోద్బలము, అటువంటి ఎంకరేజ్మెంటు మీ నుంచి రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ, ఐ ఆల్సో మేక్ ఎ రెస్పాన్సిబుల్ స్కూల్ హెడ్స్ కూడా ఈ విషయాన్ని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఆశిస్తూ ఐ థింక్ వీ కెన్ కన్క్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ గణేష్ సార్ for being with us, and you have given a very good information, innovations about the, and extensively you talked about the innovations, and particularly you are focused on the children contributions, particularly the school age group children contributions. అందుకే రైట్లీ మన టైటిల్ కూడా ఆ విధంగా హౌ యూ క్యాన్ ప్రమోట్ ద ఇన్నోవేషన్స్ ఇన్ ద స్కూల్స్ అనేది మనం ఈ టైటిల్గా తీసుకోవడం జరిగింది. దట్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. ఐ ఆల్సో థ్యాంక్ఫుల్ టు ద ప్రొఫెసర్ Narendra Khatri sir for giving insights on the themes and sub-themes of this మన జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ సంబంధించిన థీమ్స్ అండ్ సబ్ థీమ్స్ పైన enough focus has given. I am very thankful sir for all the participants, and
ఈ టీవీలో మాధ్యమం నుంచి చూస్తున్నట్టు ఆడియన్స్ అయినట్టు టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వీఆర్ ఆల్సో థ్యాంక్ఫుల్. ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా మీరు వాట్సాప్ గ్రూప్, మీకు వాట్సాప్ ఉంది, వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.